Hello, my dear students. Welcome to Vedantu Telugu. This is your Jayashree ma'am, your master teacher for chemistry. So, ఏం సంగతులు ఎలా ఉన్నారు? How are you all? Yes, good afternoon, good afternoon, good afternoon. Good afternoon. There was again a small technical issue with my system, అందుకే it has taken this 5 minutes of time. Yes, a warm welcome to today's session. So today, ma'am, yesterday, before yesterday, అందుకే ఏంది ఓ నాతో కదా ఓకే సరే ఆల్ రైట్ వెయిటింగ్ అంట థ్యాంక్ యూ ఆల్ రైట్ ఇంక నో మోర్ డిలే సో అయితే మనం లాస్ట్ చాప్టర్స్ నుంచి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి వీఆర్ డూయింగ్ సమ్ బ్యూటిఫుల్ చాప్టర్స్ అవునా సో టుడే వీఆర్ గోనా స్టార్ట్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ చాప్టర్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ దిస్ ఇస్ అ వెరీ వెరీ ఈజీ చాప్టర్ అంటే ఈజీయే కష్టం అసలు ఇంత కూడా ఉండదు సచ్ అన్ ఈజీ చాప్టర్ మీరు మార్క్స్ అలా స్కోర్ చేయొచ్చు అంత ఈజీగా ఉంటుంది సో వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ our సెషన్ which is స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఏంటి am I audible clearly yes all right సో ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఏంటి మనం చిన్నప్పటి నుంచే చదువుకుంటున్నాం మ్యాటర్లో మనకి డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి ఏంటవి సాలిడ్ స్టేట్ లిక్విడ్ స్టేట్ గ్యాషియస్ స్టేట్ అవునా సో అయితే ఇక్కడ మనం మోస్ట్లీ ఫోకస్ చేసే స్టేట్ ఏంటి అంటే గ్యాషియస్ స్టేట్ విల్ బి ఫోకసింగ్ మోర్ ఆన్ గ్యాషియస్ స్టేట్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం ఎందుకంటే ఇందులో చాలా ఆటమ్స్ ఉంటాయి ఆ చాలా ఆటమ్స్ కీప్ ఆన్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ఇన్ ర్యాండమ్ డైరెక్షన్స్ అవునా సో ఒక గ్యాస్ని మనం డిస్క్రైబ్ చెయ్యాలి అంటే ఇప్పుడు ఒక మనిషిని లేకపోతే నీ ఇఫ్ ఐ ఆస్క్ యూ మ్యామ్ మీ అడ్రస్ ఎక్కడా అని అడిగాను అనుకో సో యుల్ టెల్ మీ ఫ్రమ్ విచ్ కంట్రీ మీ పిన్ కోడే చెప్తారు సో ఫ్రమ్ విచ్ కంట్రీ విచ్ స్టేట్ ఆ స్టేట్లో మళ్ళీ ఏ సిటీ ఆ సిటీలో మళ్ళీ ఏ స్ట్రీట్ ఆ స్ట్రీట్లో మళ్ళీ ఏంటి అపార్ట్మెంటా లేకపోతే ఓన్ హౌసా ఏదో ఒకటి అండ్ ద డోర్ నంబర్ అవునా సో ఎక్కడున్నావు అని అడిగితే ఇన్ని ప్రాపర్టీస్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇలా చెప్తున్నాము అని అలాగే ఒక గ్యాస్ గురించి చెప్పాలి అంటే సేమ్ వే మనం డిస్క్రైబ్ చేస్తాం యూజింగ్ సమ్ ప్రాపర్టీస్ అవే ఏంటి ప్రెషర్ వాల్యూమ్ టెంపరేచర్ నంబర్ ఆఫ్ మోల్స్ ఇవన్నీ దే ఆర్ నథింగ్ బట్ ద అడ్రస్ ఆఫ్ ద ఆటమ్స్ ఓకేనా సో వాటి గురించే మనము ఈ చాప్టర్లో ఫోకస్ చేస్తాం ఏంటవి ప్రెషర్ వాల్యూమ్ టెంపరేచర్ అండ్ నంబర్ ఆఫ్ మోల్స్ సో వీటితో రిలేషన్స్ చెప్పడమే గ్యాస్ లాస్ ఏంటవి గ్యాస్ లాస్ అంటే ఈ ప్రాపర్టీస్ మధ్య ప్రెషర్కి టెంపరేచర్కి ఏంటి రిలేషన్ ప్రెషర్కి వాల్యూమ్కి ఏంటి రిలేషన్ ఈ రిలేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే వాటినే గ్యాస్ లాస్ అని పిలుస్తాం intermolecular forces depending upon the forces between these particles of gases will be talking about the various laws సో ఫైనల్గా ఏం చేస్తామంటే ఈ లాస్ అన్ని కలిపేసి ఒక ఈక్వేషన్ తెప్పించేస్తాం నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాట్ బాక్స్లో చెప్పేయండి ఫైనలీ ఇక్కడ ఒక చూస్తున్నారు కదా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అదేంటో నాకు చెప్పండి ఈ చాప్టర్ ఎక్కువ టైం పట్టదమ్మా ఈజీ చాప్టర్ చెప్పండి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటో చెప్పండి నేను లాస్ చెప్తా బట్ ఈలోపు నాకు చెప్పండి వాట్ ఈస్ ద ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ who is this first PMR very good Vaishu royal aspirant wonderful abo chaala mandi ichcharu super enta equation PV equal to nRT ఈ ఫార్ములా తో బోలెడ్ క్వశ్చన్స్ మనము ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి సాల్వ్ చేసేయచ్చు చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు సో ఈక్వేషన్ ఏంటి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV equal to nRT ఓకేనా
సో ఫస్ట్ దీని దగ్గరికి రాకముందు వీటి రిలేషన్స్ కనుక్కొని తర్వాత మనం ఇది డిరైవ్ చేద్దాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ విత్ ద గ్యాస్ లాస్. సో ద వెరీ ఫస్ట్ వన్, లెట్ us learn the relation between pressure and volume. నేను చెప్పకముందే నాకు రిలేషన్ చెప్పండి. ప్రెషర్ కి వాల్యూమ్ కి రిలేషన్ ఏంటి? ఇది కనిపెట్టింది ఎవరు చెప్పండి. సో ప్రెషర్ కి వాల్యూమ్ కి, ప్రెషర్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. దీన్ని కనిపెట్టింది ఎవరు? బాయిల్స్ లా. సో దీన్ని ఏమని పిలుస్తాం? బాయిల్స్ లా. వెరీ గుడ్. ఇన్వర్స్లీ మస్తు రాసి పడేస్తున్నారు అసలు కమెంట్స్ లో. వండర్ఫుల్ మై డియర్ స్టూడెంట్స్, సో గుడ్. సో P is inversely proportional to V. So P is inversely proportional to V or PV is equal to constant. We call this as NT, Boyle's law. So let us start off with Boyle's law. మీకు ఇక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుంది అవునా? సో ఎప్పుడైతే ఒక కంటైనర్ లో వాల్యూమ్ ఉంది, ఓకే, సో లెట్ us suppose that ఇది ఒక 5 kg ఎంతో వాల్యూమ్ అనుకుందాం. దీని మీద ఇప్పుడు నేను ప్రెషర్ అప్లై చేస్తున్నాను అనుకోండి. ఎంత ఎక్కువ ప్రెషర్ అప్లై చేస్తే వాల్యూమ్ అంత తక్కువ అయిపోతుంది, అవునా కదా? సో నా దగ్గర ఇనీషియల్ గా ఇంత అమౌంట్ ఉంది. ఐ స్టార్టెడ్ అప్లయింగ్ ప్రెషర్. సో వెన్ ఐ స్టార్టెడ్ అప్లయింగ్ ప్రెషర్, ఎక్కువ ప్రెషర్ అప్లై చేస్తే ఫస్ట్ చూడండి 5 kg ప్రెషర్, వాల్యూమ్ ఇంత ఉంది. ఇంకొక 5 kg యాడ్ చేశాను, వాల్యూమ్ ఏమైంది? ఇంకా తక్కువైంది. అంతెందుకు, ఇంట్లో ఎప్పుడైనా పన్నీర్ చేయడం చూసారా? ఏం చేస్తాం? పాలు విరిగిపోయిన తర్వాత అంతా వాటర్ అంతా తీసేసి ఆ పాలు విరిగిపోయిన ఓన్లీ ఆ సబ్స్టెన్స్ ని తీసుకొని ఒక క్లాత్ లో పెట్టేసి దాని మీద కొంచెం వెయిట్ పెట్టేస్తాం. ఏమవుతుంది? స్లోగా నైట్ అంతా లేకపోతే ఫ్యూ అవర్స్ అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోయి ఫైనల్లీ మనకి ఆ పన్నీర్ వస్తుంది. మంచిగా క్యూబ్స్ కట్ చేసుకొని పన్నీర్ కర్రీ చేసుకొని తింటాం, అవునా కాదా? ఇక్కడ అంతే. సో అక్కడ ఎంత వెయిట్ ఎక్కువ పెడితే వాల్యూమ్ అన్నది అంత తక్కువ అవుతూ వస్తుంది. సో ప్రెషర్ పెంచితే వాల్యూమ్ ఏమవుతుంది? తగ్గుతుంది. దీన్నే మనం ఏమని పిలుస్తాం? బాయిల్స్ లా. ప్రెషర్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు V. అంటే ఏమని రాయొచ్చు? PV is directly proportional to 1. 1 is nothing but a constant. అందుకే PV is equal to constant. అర్థమైందా? సో రెండు గ్యాసెస్ కి, 2 డిఫరెంట్ గ్యాసెస్ కి అడిగాడు అనుకోండి, సింపుల్. ఏం చేయాలి అప్పుడు? P1V1 ఈక్వల్ టు P2V2, P1V1 ఈక్వల్ టు P2V2 అని అప్లై చేశారనుకోండి. ప్రెషర్ ఇస్తే వాల్యూమ్ కనుక్కుంటారు, వాల్యూమ్ ఇస్తే ప్రెషర్ కనుక్కుంటారు. సో ఈజీగా మనం క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసేయచ్చు. సో దీన్నే బాయిల్స్ లా అని పిలుస్తాం. అయితే అమ్మా, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ గ్రాఫికల్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అంటే ఒకటే ఈక్వేషన్ మన దగ్గర ఉన్న దాన్నే తిప్పి తిప్పి లాగ్ అప్లై చేసి అటు మార్చి ఇటు మారిస్తే డిఫరెంట్ గా మనము రాయొచ్చు. సో వీ కెన్ డ్రా డిఫరెంట్ గ్రాఫ్స్. చాట్ బాక్స్ లో నాకు కొంచెం చెప్పండి, ఈజ్ మై వాయిస్ ఫైన్? am I audible clearly? Am I audible clearly? Yes. Okay. All right. Okay, thank you. ఓకే, సో కొంతమంది లో వాయిస్ అంటున్నారు, కొంతమంది క్లియర్ అంటున్నారు. నాన్న వినిపించకపోతే జస్ట్ ట్రై టు ఇంక్రీజ్ ద వాల్యూమ్ ఆర్ ట్రై టు ఇన్సర్ట్ హెడ్ ఫోన్స్. ఓకే, మేబీ ఇట్ వుడ్ డూ గుడ్. ఓకేనా? వినిపిస్తే ఓకే, వినిపించకపోతే ట్రై విత్ హెడ్ ఫోన్స్ బికాస్ ఐఎమ్ ఆల్రెడీ షౌటింగ్. ఓకే, సో ఇది బాయిల్స్ లా. గ్రాఫ్స్ చూద్దాం ఇప్పుడు. సో ఇవి మన దగ్గర ఉన్న గ్రాఫ్స్. సో ప్రెషర్ కి వాల్యూమ్ కి చూసారనుకోండి, విల్ బి గెటింగ్ అ హైపర్బోలా. మ్యాథమెటిక్స్ లో చదువుకున్నారా లేదా? ఎలిప్స్, హైపర్బోలా, పారాబోలా, సర్కిల్ ఇవన్నీ చదువుకుంటారు కదా. సో ప్రెషర్ కి వాల్యూమ్ కి గ్రాఫ్ తీసుకున్నారనుకోండి, యూ కెన్ సీ దట్ ఇట్ ఈస్ అ hyperbola, indicating that
ప్రెషర్ పెరిగితే వాల్యూమ్ తగ్గుతుంది, వాల్యూమ్ పెరిగితే ప్రెషర్ తగ్గుతోంది. ఇక్కడ ప్రెషర్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు V అన్న దానికి క్లియర్ గా మనం గ్రాఫ్ చూడొచ్చు. నెక్స్ట్ ప్రెషర్ 1/V, ప్రెషర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు V అని చెప్తున్నాను, ఆర్ ఐ కెన్ సే దట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/V. గెటింగ్ మై పాయింట్? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు V ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/V. అందుకే ప్రెషర్ కి 1/V కి గ్రాఫ్ తీస్తే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి యూ కెన్ సీ అ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. అందుకే P వర్సెస్ 1/V యూ కెన్ సీ అ స్ట్రైట్ లైన్. నెక్స్ట్ చూడండి, P వర్సెస్ 1/P, P 1/P ఏముంటుంది? డిఫరెన్స్ ఏముండదు. సో అగైన్ ఇట్ ఈస్ అ స్ట్రైట్ లైన్. లాగ్ అప్లై చేయండి, లాగ్ P లాగ్ V. చూడండి ఏది PV is equal to constant. log అప్లై చేయండి, log P plus log V is equal to constant. అవునా? y axis లో log P తీసుకున్నాడు, సో log P is equal to minus log V plus constant. అవునా? సో y equal to minus mx, 1 slope plus c. సో log P కి -1 is slope. So y equal to minus mx plus c. So y equal to, మీ గ్రాఫ్స్ తెలుసా తెలీదా మ్యాథమెటిక్స్ లో? ఇది y equal to mx. mx అన్నాను అనుకోండి అంటే ఇంటర్సెప్ట్ లేదు, సో ఇట్ విల్ బి పాసింగ్ త్రూ ద ఆరిజిన్. అదే y equal to mx plus c అని చెప్పాను అనుకోండి అంటే ఇంటర్సెప్ట్ ఉంది, అంటే ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవ్వదు, ఇట్ గోస్ లైక్ దిస్. అవునా? సో ఇక్కడ కూడా నెగటివ్ స్లోప్ విత్ ఇంటర్సెప్ట్, అందుకే గ్రాఫ్ ఏమవుతుంది? సో దిస్ విల్ బి యువర్ ఇంటర్సెప్ట్. ఓకేనా? క్వశ్చన్ లో ఒకసారి జస్ట్ ఎం క్యాలిక్యులేట్ చేయమంటాడు, స్లోప్ అడుగుతూ ఉంటాడు. నేను కొన్ని క్వశ్చన్స్ కూడా చూపిస్తాను. ఎంసెట్ లో నెగటివ్ మార్క్స్ ఉండవు నాన్న పవన్. క్లియర్? నెక్స్ట్ చూడండి, పివి వర్సెస్ పి, పివి వర్సెస్ పి. మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే, పివి అంటే కాన్స్టెంట్, పివి ఇస్ కాన్స్టెంట్. సో ఎంత ప్రెషర్ పెరిగినా మన పివి వాల్యూ విల్ ఆల్వేస్ రిమైన్ కాన్స్టెంట్. అందుకే యూ కెన్ సీ అ స్ట్రైట్ లైన్ parallel to the x-axis. So these are the graphs of your Boyle's law. సో ప్రతి దానికి ఉంటాయమ్మా, బాయిల్స్ లాకి, చార్ల్స్ లాకి ఇలాగా గ్రాఫ్స్ అడగచ్చు. అర్థమవుతుందా? కాన్సెప్ట్ తెలిసింది అనుకోండి మీరు ఈజీగా రాయగలుగుతారు. క్లియర్? సో ప్రెషర్ వర్సెస్ వాల్యూమ్ ఇన్వర్స్లీ కాబట్టి హైపర్బోలా, ప్రెషర్ వర్సెస్ 1/V స్ట్రైట్ లైన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. లాగ్ అప్లై చేస్తే నెగటివ్ ఇంటర్సెప్ట్. అలాగే పివి కి గ్రాఫ్ గీస్తే పివి ఇస్ కాన్స్టెంట్, సో ఇట్ ఈస్ అ స్ట్రైట్ లైన్ parallel to the x-axis. క్లియర్? నెక్స్ట్, సో ఇప్పటి వరకు మనకు బాయిల్స్ లో తెలిసిపోయింది P is inversely proportional to V. సో P కి V కి రిలేషన్ అయిపోయింది. V కి T కి రిలేషన్ చూద్దామా? V కి T కి రిలేషన్ ఇస్ గివెన్ బై చార్ల్స్. సో వాడి నేమ్ అని పిలుస్తాం చార్ల్స్ లా. ఏంట పేరు? నేను కనిపెట్టేస్తే నా పేరే కదా. సో చార్ల్స్ లా. సో చార్ల్స్ లో ఏం చెప్పారు అంటే, చెప్పండి వాల్యూమ్ కి టెంపరేచర్ కి ప్రపోర్షనాలిటీ ఏంటి? డైరెక్ట్లీయా ఇండైరెక్ట్లీయా? అలా చెప్పాలి ఆన్సర్. వాల్యూమ్ కి టెంపరేచర్ కి. దాట్స్ సో స్వీట్ ఆఫ్ యూ డేవిడ్, థ్యాంక్ యూ. వాల్యూమ్ కి టెంపరేచర్ కి సూపర్. మనీష్ సింగ్ ఫస్ట్ వన్ టు గివ్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్. షబ్యా షేక్ మ్యామ్ చార్ల్స్ లా. గుడ్ గుడ్. ఏంటది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో వాల్యూమ్ టెంపరేచర్ దే ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. దాన్నే చార్ల్స్ లా అని పిలుస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వాల్యూమ్ 0.5 లీటర్ ఉంది. ఓకే, సమ్ వాల్యూమ్, సమ్ సబ్స్టెన్స్ ఇస్ దేర్. ప్రెషర్ 1 atm ఉంది. ఇది కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గరమ్మా, కాన్స్టెంట్ టెంపరేచర్. ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్, కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర P is inversely proportional to V.
చార్ల్స్ లా అంటే దిస్ ఇస్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ కాన్స్టెంట్. సో ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు వాల్యూమ్ కి టెంపరేచర్ కి ఏంటి అంటే దే ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇప్పుడు ఇక్కడ చూడండి, నా దగ్గర ఒక వెసల్ ఉంది. ఈ వెసల్లో 0.5 లీటర్ ఒక సబ్స్టెన్స్ ఉంది. లెట్ us థింక్ దట్. సో ఈ టెంపరేచర్ 200 కెల్విన్ అనుకుందాం. దీనికి అప్లై చేస్తున్న ప్రెషర్ 1 atm నేను మార్చట్లేదు. ఇప్పుడు దీన్ని హీట్ చేస్తున్నా. ఎప్పుడైతే హీట్ చేస్తానో ఏమవుతుంది, అందులో ఉన్న మాలిక్యూల్స్ అబ్బా ఫుల్ దే ఆర్ గెటింగ్ లాట్స్ ఆఫ్ హీట్, దే గెట్ ఎక్సైటెడ్, దే కీప్ మూవింగ్. అవునా? సో ఏమవుతుంది, సో దే కమ్ అప్ అండ్ దే వాంట్ టు కన్వర్ట్ ఇంటూ గ్యాస్. సో టెంపరేచర్ ఎప్పుడైతే పెంచుతున్నామో ఏమవుతుంది వాల్యూమ్ పెరుగుతుంది. అవునా? సో మాలిక్యూల్స్ ఆర్ కమింగ్, గెటింగ్ ఎక్సైటెడ్ అండ్ కన్వర్టింగ్. సో వాల్యూమ్ ఇస్ గెటింగ్ ఇంక్రీజ్. ప్రెషర్ మాత్రం అంతే ఉంది. నేను ప్రెషర్ ఏ మాత్రం చేంజ్ చేయలేదు. 1 atm కాన్స్టెంట్ గా ఉంచేసాను. జస్ట్ టెంపరేచర్ పెంచితే 200 కెల్విన్ నుంచి 400 కెల్విన్ నుంచి వాల్యూమ్ ఏమవుతుంది 1 లీటర్. సేమ్ థింగ్ దీన్ని మళ్ళీ కూల్ చేశాను అనుకో ఏమవుతుంది, వాల్యూమ్ తక్కువ అవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్, ఐస్ తీసుకోండి. ఇంత చిన్న ముక్క, అవునా? ద స్మాల్ పీస్ ఆఫ్ ఐస్. సో బయట వదిలేసారు అనుకోండి, ఆబ్వియస్లీ టెంపరేచర్ పెరుగుతుంది. వాటర్ ఫార్మ్ అవుతుందా? ఐస్ పీస్ జస్ట్ ఇంతే ఉంటుంది, కానీ వాటర్ తీసుకున్నప్పుడు వెసల్లో ఇంత ఫిల్ అవుతుంది. అవునా? సో టెంపరేచర్ పెరిగినప్పుడు వాల్యూమ్ పెరుగుతోంది. అదే ఐస్ ని తీసుకెళ్ళి అదే వాటర్ ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్ లో పెడితే మళ్ళీ స్మాల్ పీస్ ఆఫ్ ఐస్ అయిపోతుంది. అంటే టెంపరేచర్ తగ్గిస్తే వాల్యూమ్ తగ్గిపోతుంది. అరే ఆ టైంలో మనమున్నా సరే మనమే కనిపెట్టేసుకొని మన పేర్లే పెట్టేసుకునే వాళ్ళం కదా. ఆ టైంలో మనం పుట్టలేదు. లేకపోతే మనకి తెలుసు కదా, ఐస్ ని బయటికి తీసుకొస్తే వాల్యూమ్ ఉంటుంది, బయటికి లోపల పెడితే మళ్ళీ వాల్యూమ్ తగ్గుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో అప్పుడు మనం పుట్టుంటే మేబీ మన పేరుతోనే మన లా అన్నది చేసేసుకునే ఉండేవాళ్ళం. ఒక జయశ్రీ లా, ఇందాక ఒక మనీష్ లా అలా వి వుడ్ హ్యావ్ డన్ దట్. మాన్సా ఎస్ మ్యామ్ అంటుంది, ఒక మాన్సా లా, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ దేర్. బ్యాడ్ లక్. ఇప్పుడు ఏమైనా కొత్తవి ట్రై చేద్దాం, ఏమైనా మిగిలిపోయినాయేమో. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అలాంటివి. సో యూ కెన్ జస్ట్ రీసెర్చ్ థింగ్స్ ఆన్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ రీసెర్చ్. ఏమన్నా చేయొచ్చు. ఎన్ని విషయాలు ఉన్నాయంటే ప్రతిదీ కెమిస్ట్రీనే కదమ్మా. సో చాలా ఉంటాయి కనుక్కోవడానికి. ఎస్ మ్యామ్ అంటున్నారు చాలా మంది. చక్కగా మీకు ఒక నోబెల్ ప్రైజ్ ఇచ్చేవారు, ఫుల్ పెన్షన్ లాగా ఇప్పటి వరకు మీరు చదువుకోవాల్సిన అవసరమే లేదు, బోల్డ్ పైసలు వస్తూనే ఉండే ఫెలోషిప్ లాగా. ఆల్ రైట్, ఇప్పుడు అంతే కదా, ఒలింపిక్స్ లో గెలిచిన వాళ్ళకి ఒక మంచి గవర్నమెంట్ జాబ్ ఇచ్చేస్తున్నారు. ఎవరి కష్టం వాళ్ళది. సేమ్ థింగ్, ఇఫ్ యూ హ్యావ్ డన్ సంథింగ్ దేర్ ఇప్పుడు లైఫ్ ఉండదు. ఎస్ వీ కెన్ ట్రై. ఎస్, గో హెడ్. ఆల్ రైట్, సో ఇక్కడ అదే. సో ఏంటి అంటే వాల్యూమ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఇది కనిపెట్టేసినందుకు ఏంటది, చార్ల్స్ లా. వాల్యూమ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. మ్యామ్ మీరే కనిపెట్టండి మేడం అంటున్నారు. ఎస్, ఐఎమ్ ఆల్రెడీ ఆన్ ద వే, నేను కనిపెడుతున్నాను. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు చార్ల్స్ లా కూడా కొన్ని గ్రాఫ్లు చూసేయాలి కదా. మరి బాయిల్స్ లా చదువుకున్నప్పుడు చార్ల్స్ లా ఫీల్ అవుతాడు కదా. సో చార్ల్స్ లాకి కూడా ఏంటది, సో చార్ల్స్ లాకి గ్రాఫ్స్ తీసుకుంటే వాల్యూమ్ కి టెంపరేచర్ తీసుకున్నాం అనుకోండి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అందుకే యూ కెన్ సీ ఎ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. నెక్స్ట్ చూడండి, వాల్యూమ్ కి 1/t కి ఏమవుతుంది, ఇన్వర్స్. t కదా, ఇక్కడ 1/t, సో ఇన్వర్స్. నెగటివ్ స్లోప్. నెక్స్ట్ v 1/v, నెగటివ్ స్లోప్. దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, ఇందాక కూడా అట్లనే ఉంటుంది చూడండి. ఇక్కడ 1/p, సో p 1/p, అలాగే v 1/v, నథింగ్ మచ్ డిఫరెంట్, you'll have the same one. నెక్స్ట్ log v log t, సేమ్ థింగ్. ఎందుకు, v/t is కాన్స్టెంట్ అంటే లాగ్ అప్లై చేయండి. log v minus log t is equal to constant. So log v is equal to log t. So ikkada slope. So passing. Next v/t, t. v/t is always constant.
v is directly proportional to t అంటే v by t వాల్యూ ఏంటమ్మా కాన్స్టెంట్. అందుకే y యాక్సిస్ మీద v by t తీసుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ అ కాన్స్టెంట్. అందుకే యూ కెన్ సీ a straight line parallel to the x axis. ఓకేనా? రమేష్ యూజర్ ఐడి వాయిస్ అసలు వినిపించట్లేదు అంటున్నారు. నాన్న హెడ్ ఫోన్స్ ట్రై చేయను అన్న, బికాస్ ఫ్యూ స్టూడెంట్స్ ఆర్ ఏబుల్ టు హియర్ ఆల్సో. నెక్స్ట్ సో మనం ఇందాక ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, నంబర్ ఆఫ్ మోల్స్, అవునా? ప్రెషర్ కి వాల్యూమ్ కి రిలేషన్ బాయిల్స్ లా చెప్పారు, వాల్యూమ్ కి టెంపరేచర్ కి రిలేషన్ చార్ల్స్ లా చెప్పారు, అండ్ వాల్యూమ్ కి నంబర్ ఆఫ్ మోల్స్ కి దీన్నే గెలిసాక్స్ లా అని పిలుస్తారు. ఓకేనా? ఏంటది? గెలిసాక్స్ లా, గెలిసాక్స్ లా. సో ఈయనేం కనిపెట్టారు అంటే వాల్యూమ్ నంబర్ ఆఫ్ మోల్స్ తో డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అది కనిపెట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా అసలు? చెప్పండి. పియా అచ్చా, దిస్ ఇస్ అవోగాడ్రోస్ లా. సారీ, v is directly proportional to n, అవోగాడ్రోస్ లా అని పిలుస్తాం. అవోగాడ్రోస్ లా. అండ్ pk-tk relation is called as Gay-Lussac's law. Gay-Lussac's law. So pk-tk relation is called as Gay-Lussac's law. Avogadro's law, v is directly proportional to n, number of moles తో. సో Gay-Lussac's law ఏంటి అంటే ప్రెషర్ కి టెంపరేచర్ కి రిలేషన్. సో ప్రెషర్ కి టెంపరేచర్ కి రిలేషన్ ఏంటి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో p by t is constant, అవునా? సో p by t is constant. సో దీని ప్రకారంగా సేమ్ మళ్ళీ గ్రాఫ్స్ గీసుకొని వెళ్ళిపోవచ్చు. సో బాయిల్స్ లా అంటే p is inversely proportional to v, చార్ల్స్ లా అంటే v is directly proportional to t, Gay-Lussac's law అంటే p is directly proportional to t. So that is called as Gay-Lussac's law. So this is a simple diagram again. So ఇక్కడ ఒక టెంపరేచర్ తీసుకున్నా, ఇక్కడ ఒక టెంపరేచర్ తీసుకున్నా. సో T1 is less than T2 అంటే దీని దగ్గర యూజ్ చేసిన టెంపరేచర్ T1, ఇది T2. సో దీనికి ఉండే ప్రెషర్ P1 ఉంది, దీనికి ఉండే ప్రెషర్ P2 ఉంది. ఇది తక్కువ ఉన్నప్పుడు దీనికి ప్రెషర్ కూడా తక్కువే ఉంది. వెన్ నంబర్ ఆఫ్ మోల్స్ అండ్ వాల్యూమ్ ఇస్ కాన్స్టెంట్. వెన్ నంబర్ ఆఫ్ మోల్స్ అండ్ వాల్యూమ్ ఇస్ కాన్స్టెంట్ అంటే ఇక్కడ 1 లీటర్ తీసుకుంటే ఇక్కడ కూడా 1 లీటర్. 1 లీటర్లో 10 మోల్స్ ఉంటే ఇక్కడ 10 మోల్సే ఉన్నాయి. సో వాల్యూమ్ ని, నంబర్ ఆఫ్ మోల్స్ ని కాన్స్టెంట్ గా తీసుకున్నప్పుడు టెంపరేచర్ కి ప్రెషర్ కి రిలేషన్ ఏంటి? p is directly proportional to t. దీన్నే ఏమని పిలుస్తాం? Gay-Lussac's law. ఓకేనా? So these are the graphs again. pk-tk relation directly proportional, pk 1 by tk relation inverse, tk 1 by pk similar graph, log p log t, p by t is constant, so parallel to the x-axis. అర్థమైందా? So these are the different gas laws depending upon our variables. Pressure ki, volume ki, temperature ki, number of moles ki. ఇది మనకి ఉన్న రిలేషన్. ఇప్పుడు let us combine them. ఇప్పుడు అన్ని కంబైన్ చేసి పడేద్దాం. చేసేద్దామా? ఏంటి? p is inversely proportional to v అన్నాడు బాయిల్. v is directly proportional to t చెప్పింది చార్ల్స్ లా. p is directly proportional to t చెప్పింది ఎవరు? Gay-Lussac's law. అండ్ v is directly proportional to n చెప్పింది ఎవరు? అవోగాడ్రోస్ లా. ఇప్పుడు ఇవన్నీ ఒక రూమ్ లో పడేద్దాం. సో ఇక్కడ చూడండి, v వెళ్ళచ్చు కదా. సో ఆర్ ఎలా రాస్తాను? p is inversely proportional to v. ఓకేనా? సో ఇక్కడ ఉంది కాబట్టి v ని ఇక్కడ రాస్తున్నా. సో I've just written here. ఓకే, ఇప్పుడు వాల్యూమ్ is directly proportional to t. సో దీన్ని t అని రాస్తున్నా. ఓకే, నెక్స్ట్ p is directly proportional to n. సో అది కూడా సెట్ అయిపోయింది. నెక్స్ట్ v is directly proportional to n. సో n వాల్యూ
ఇక్కడ రాస్తున్నాం. ఓకే, ఇప్పుడు ప్రపోర్షనాలిటీ తీసేయాలి అంటే ఏం చేయాలి? కాన్స్టెంట్ రాయాలి. సో PV is equal to nRT. కాన్స్టెంట్ యాడ్ చేసానా? ఈ R వాల్యూనే ఏమని పిలుస్తాము? యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. క్యాపిటల్ ఆర్ అమ్మ, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్. ఆల్వేస్ రిమెంబర్ ఇట్స్ నాట్ స్మాల్ ఆర్. ఆర్ స్మాల్ ఆర్ రాస్తే రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అయిపోతుంది. క్యాపిటల్ ఆర్ రాస్తేనే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ వస్తుంది. I don't remember the exact chapter in mathematics. I think it is some trigonometry. I guess so. Capital R, small r kuda untai. Capital R is 1 by root 3 or small r is 1 by root 3 something. I don't remember exactly. Akkada capital R, small r untai. Mathematics lo kuda. Idi chemistry. Chemistry lo kuda rendatliki chaala difference undi. Capital R ante universal gas constant, small r ante rate of diffusion. అర్థమైందా? సో అటు ఇటు మార్చారంటే బిస్కెట్ అయిపోద్ది మొత్తం. ఓకే, సో PV is equal to nRT. ఈ R ఉంది కదా, ఈ R కి R ఎందుకు తీసుకోవాలి మేడం? లేదు నాన్న, ప్రపోర్షనాలిటీ తీస్తాను కాబట్టి కాన్స్టెంట్ పెట్టాను అంతే. ఎస్ అజయ్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఎస్, మ్యాథ్స్ లో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో ఆరు ఉంటాయి. ఎస్ అక్షిత, బో చాలా మంది ఇచ్చారు ఆన్సర్. వెరీ నైస్, సో స్వీట్, గుడ్ గుడ్. ఓకే, సో యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ అన్నాను కదా, కాన్స్టెంట్ అంటే దానికంటూ ఒక వాల్యూ ఉంటుంది. ఆ ఆర్ వాల్యూఏ ఏంటి? 8.314 జౌల్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. క్వశ్చన్ జౌల్లో అడుగుతున్నాడు అనుకోండి, 8.314 యూజ్ చేయండి. క్వశ్చన్ లో లీటర్ అట్మాస్ఫియర్ లో ఇస్తున్నాడు అనుకోండి, 08.0821 రాసుకోండి. మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ కామన్. అండ్ క్వశ్చన్ క్యాలరీస్ లో ఇస్తున్నాడు అనుకోండి, 2 తీసుకోండి. ఇది రౌండెడ్ వాల్యూ. ఒరిజినల్ వాల్యూ 1.99 ఉంటుంది, రౌండ్ ఆఫ్ చేసుకొని 2. దీన్నే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అని పిలుస్తాం. సో క్యాపిటల్ ఆర్ వాల్యూస్ ఈ 3. క్వశ్చన్ లో ఏ యూనిట్స్ అయితే యూజ్ చేస్తున్నాడో దాన్ని బట్టి రాసుకొని వెళ్ళండి. సో ఆర్ వాల్యూ 8.314, 0.0821 అండ్ ఈక్వల్ టు 2. ఓకేనా? సో ఈ 3 వాల్యూస్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఆర్. ఇవి మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఒక్కొక్కసారి మాత్రమే క్వశ్చన్స్ లో ఇస్తాడమ్మా మెన్షన్ చేసి, ఇవ్వలేనప్పుడు మీరే చేయాలి. ఓకే, ఇవ్వలేనప్పుడు మీరే యూజ్ చేయాలి ఆర్ వాల్యూస్. అయితే ఈ PV ఈక్వల్ టు NRT ఈక్వేషన్ ఉంది కదా, ఈ PV ఈక్వల్ టు NRTని ఇంకా బాగా మనం ఈక్వేషన్ యూజ్ చేయొచ్చు ప్రాబ్లమ్స్ కి. ఎలా చూడండి, ఫస్ట్ PV ఈక్వల్ టు NRT, అవునా? సో PV ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఏంటి? గివెన్ మాస్ బై మోలార్ మాస్. క్వశ్చన్ లో ఒకవేళ మాస్ తో అడిగాడు అనుకోండి, సో జస్ట్ అది రాసుకోండి, గివెన్ మాస్ బై మోలార్ మాస్ ఇంటూ R ఇంటూ T. సో PV ఇస్ ఈక్వల్ టు M by M RT. సో మోల్స్ తో మాస్ తో ఇస్తే ఈ ఈక్వేషన్ యూజ్ చేస్తాడు. లేదు మేడం, క్వశ్చన్ మాకు మాస్ లో ఇవ్వలేదు, డెన్సిటీతో ఇచ్చాడు, డెన్సిటీతో ఇచ్చాడు, అప్పుడేం చేయాలి? డెన్సిటీతో ఇస్తే ఇక్కడ చూడండి, ఈ V ఉందా, ఇది ఇక్కడికి తీసుకుని రండి. P ఈక్వల్ టు M by V ఇంటూ 1 by M ఇంటూ R ఇంటూ T. అవునా? మాస్ బై వాల్యూమ్ ఏంటిది? డెన్సిటీ. సో P ఈక్వల్ టు రో బై M ఇంటూ R ఇంటూ T. సో డెన్సిటీతో అడిగితే మీరు ఈ ఈక్వేషన్ని యూజ్ చేస్తారు. సో డెన్సిటీతో అడిగితే ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకోండి. P ఈక్వల్ టు ఆర్ PM ఇస్ ఈక్వల్ టు ప్రైమ్ మినిస్టర్ ఇస్ ఈక్వల్ టు రో RT. ప్రెషర్ ఇంటూ M అంటే ఏంటి ఇక్కడ? మాలిక్యులార్ వెయిట్. సో ప్రెషర్ ఇంటూ మాలిక్యులార్ వెయిట్ విల్ గివ్ యూ డెన్సిటీ ఇంటూ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఇంటూ టెంపరేచర్. ప్రైమ్ మినిస్టర్ ఇస్ ఈక్వల్ టు రో RT. ఓకేనా? ఇది ఒక ఫార్ములా. క్లియర్?
వాయిస్ లో 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 రామా. చెక్ చేస్తున్నా. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఫైన్ ఫర్ మీ, ఐ డోంట్ నో వై. నేను చెక్ చేస్తే ఇట్ ఈస్ ఫైన్. ఒకసారి చూసుకో నాన్న. ఓకేనా? అయ్యో ఎవరిది? అజయ్. నీకెందుకు రిప్లై ఇవ్వట్లేదు? నాకు మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి నాన్న, నాకు కనిపించిన వాళ్ళే చెప్తున్నాను కదా. ఆల్ రైట్. సో అమ్మో ఎవరిది? టెక్కియా? ఓకే. సో ఇక్కడ సో దీస్ ఆర్ ద వాల్యూస్. ఒకవేళ క్వశ్చన్ డెన్సిటీలో ఇస్తే ప్రైమ్ మినిస్టర్ ఈక్వల్ టు రో ఆర్టీ యూజ్ చేయండి. లేకపోతే మాస్ తో ఇస్తే ద నంబర్ ఆఫ్ మోల్స్ ని గివెన్ మాస్ బై మోలార్ మాస్ అని రాసుకొని ఈ ఈక్వేషన్ ని కూడా యూజ్ చేసుకోండి. నన్ను అడిగితే ఐ వుడ్ టెల్ యూ, ఇవి బట్టి పట్టద్దు ఇలా ఈక్వేషన్ ని. ఓకే, బట్టి పట్టద్దు. ఎందుకంటే మీరు ఇలా ఎక్కువ గుర్తుంచుకున్నారనుకోండి ఏమవుతుంది అంటే మీరు ఎగ్జామ్ రాసుకునేసరికి మీరు ఒక్క కెమిస్ట్రీలో ఒక్క లెసన్ చదవట్లేదు కదా. కెమిస్ట్రీలో బోలెడ్ లెసన్లు, ఫిజిక్స్లో చాలా లెసన్స్, మ్యాథమెటిక్స్లో చాలా లెసన్స్ నేర్చుకుంటున్నారు. సో అన్ని నేర్చుకొని మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మోలార్ మాస్ లెఫ్ట్ సైడా రైట్ సైడా, డినామినేటరా న్యూమరేటరా, టు ద పవర్ 2 టు ద పవర్ 3 అన్నది కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఆల్వేస్ మేక్ ష్యూర్ దట్ బేసిక్ ఫార్ములే గుర్తుంచుకోండి. మిగిలినవి చిన్న చిన్న మోడిఫికేషన్స్ అప్లికేషన్ పార్ట్ డిరైవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు అది కూడా గుర్తుంచుకున్నారనుకోండి ఎగ్జామ్ టైంకి కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫర్ దాట్ రీజన్ మెయిన్ ఈక్వేషన్ చదువుకోండి. క్వశ్చన్ అడుగుతున్న వాల్యూస్ బట్టి వాట్ ఈస్ హీ ఆస్కింగ్ ఇన్ ద క్వశ్చన్, సో ఆ వాల్యూస్ బట్టి స్టార్ట్ డిరైవింగ్ దట్ ఈక్వేషన్. చాలా టైం పడుతుంది కదా మేడం అంటే టైం కన్నా ఫస్ట్ ఈక్వేషన్ గుర్తుండాలి కదా, అది ఇంపార్టెంట్. సో అలాంగ్ విత్ దట్ యూ హ్యావ్ టు గో. ఓకే, టైం పట్టినా నువ్వు ఆన్సర్ సాల్వ్ చేయగలుగుతున్నావు, దాని బదులు మొత్తం ఇలా బట్టి కొట్టేస్తే మర్చిపోయావు అనుకో క్వశ్చనే చేయలేకపోతావు. సో ఇలా చిన్న చిన్నవి అప్లికేషన్ పార్ట్స్, అప్లికేషన్కి ఫార్ములాలు గుర్తుంచుకోవద్దు, బెటర్ టు డెరైవ్. ఒకవేళ చాలా పెద్ద సమ్ అంటే దెన్ ఇట్ ఈస్ ఓకే. ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా ఫార్ములాలు మెమరైజ్ చేయొద్దు. ఓకే ఓకే నెక్స్ట్ ఇవి చూడండి, ఇలాంటివి గుర్తుంచుకోండి. దీస్ ఆర్ ద థింగ్స్ వేర్ యూ కెన్ రిమెంబర్ అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ వేర్ యూ హ్యావ్ టు డెరైవ్. ఇలాంటివి మీకు చాలా ఉపయోగపడతాయి క్యాలిక్యులేషన్స్, అందుకే నేను ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ చూడండి 0 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ అన్నాడు అనుకోండి, R ఇంటూ టీ వాల్యూ. జనరల్ గా అడిగే వాల్యూస్ ఎగ్జామ్ లో R అంటే 0.0821 లీటర్ అట్మాస్ఫియర్ లో తీసుకున్న టెంపరేచర్ 273, అందుకే వాల్యూ ఇస్ 22.4 లీటర్. అర్థమైందా? సో 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఆర్టీ వాల్యూ ఎంత తీసుకోవచ్చు? 22.4 లీటర్. అంటే క్వశ్చన్ లో వాడు మనకి మెన్షన్ చేస్తున్నాడు ఏంటి అంటే 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర రియాక్షన్ అన్నది జరుగుతోంది అంటే PV ఈక్వల్ టు NRT రాసి R వాల్యూని మళ్ళీ టెంపరేచర్ తో మల్టిప్లై చేసి అంతా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఇన్స్టెడ్ 0 డిగ్రీ సెల్సియస్ అంటే RT వాల్యూ ఎంత? 22.5. 27 డిగ్రీ సెల్సియస్ దగ్గర RT వాల్యూ ఎంత? 24.6. ఇలాంటివి ఫర్ ఈజీ క్యాలిక్యులేషన్స్. క్లియర్? నెక్స్ట్ స్టాండర్డ్ కండిషన్స్ మనకి మెన్షన్ చేస్తాడు, STP కండిషన్, NTP కండిషన్. STP కండిషన్ అంటే ఏంటి? స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. సో ఇక్కడ టెంపరేచర్ స్టాండర్డ్ అంటే 0 డిగ్రీ సెల్సియస్ అంటే ఎంత? 273 కెల్విన్. స్టాండర్డ్ ప్రెషర్ అంటే 1 atm ప్రెషర్. 1 atm అంటే mm of Hg లో 760 mm of Hg. ఓకేనా? ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ 1 మోల్ ఎంత ఉంటుంది? 22.4 లీటర్ ఉంటుంది. స్టాయికియోమెట్రీలో నేను మీకు చెప్పాను కదా అదే. వీటినే STP కండిషన్స్ ఆర్ NTP కండిషన్స్ అని చెప్తాడు. సో క్వశ్చన్ లో STP అని రాసినా NTP అని రాసినా ఏదో డిఫరెంట్ గా ఉంది అనుకోద్దు. దే ఆర్ ద స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్. టెంపరేచర్ 0 డిగ్రీ సెల్సియస్, ప్రెషర్ 1 atm. క్లియర్? ఇవి మీరు క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు ఉపయోగించుకోండి. నెక్స్ట్ ఇవి
యూనిట్ కన్వర్షన్స్ అన్నమాట. మీ క్వశ్చన్ సాల్వింగ్ లో ఉపయోగపడతాయి. ప్రెషర్ 1 atm అంటే 10⁵ పాస్కల్. 1 atm అంటే 760 mm of Hg. 1 atm is 760 torr. దీన్ని you can also take that as 1 bar. ప్రెషర్ ఈక్వల్ టు 1 atm అంటే 1 bar ప్రెషర్ కింద కన్సిడర్ చేయొచ్చు. వాల్యూమ్ 1 liter is equal to 1 decimeter cube, which is equal to 10⁻³ meter cube. 1000 ml, which is 1000 cm cube. అంటే లీటర్ కి మీటర్ కి కూడా రిలేషన్ ఉంది. మీకు స్టాయికియోమెట్రీలో కూడా చెప్పాను. టెంపరేచర్ కెల్విన్ లో కన్వర్ట్ చేయాలి అంటే డిగ్రీ సెల్సియస్ కి 273 యాడ్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ కెల్విన్ లో వస్తుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ ద యూనిట్ కన్వర్షన్స్ విచ్ యూ రిక్వైర్ వైల్ సాల్వింగ్ ద క్వశ్చన్స్ ఆన్ ప్రెషర్ టెంపరేచర్స్. ఓకేనా? నెక్స్ట్ అవగాడ్రోస్ లా నేను మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, సో ఐఎమ్ నాట్ గోయింగ్. నెక్స్ట్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్. ఈ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్ అంటే ఏంటి? ఇప్పుడు నా దగ్గర ఒక కంటైనర్ ఉంది అనుకుందాం. ఇందులో డిఫరెంట్ గ్యాసెస్ ఉన్నాయి. ఓకేనా? సో గ్యాస్ ఏ, గ్యాస్ బి, గ్యాస్ సి అనుకుందాం. సో గ్యాస్ ఏ, గ్యాస్ బి, గ్యాస్ సి, ఇలా డిఫరెంట్ గ్యాసెస్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు నాకు చెప్పండి, ఇది ఒక గ్యాస్ కాబట్టి దీనికంటూ ఒక ప్రెషర్ ఉంటుంది, దీనికంటూ ఇంకొక ప్రెషర్. దిస్ విల్ హ్యావ్ వన్ మోర్ ప్రెషర్. సో ఆ ప్రెషర్ లెట్ ఇట్ బి P1 ఫర్ ఏ, P2 ఫర్ బి అండ్ P3 ఫర్ సి. ఓకేనా? ఇప్పుడు ఈ టోటల్ కంటైనర్ లో 3 గ్యాసెస్ ఉన్నాయి కాబట్టి దిస్ విల్ అలోన్ హ్యావ్ వన్ ప్రెషర్ P. అవునా? ఈ డాల్టన్స్ లా ఏం చెప్తుంది అంటే ద టోటల్ ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ప్రెషర్స్ ఆఫ్ ద రియాక్టింగ్ మాలిక్యూల్స్. అంటే P ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3 ప్లస్ ఇంకొక మాలిక్యూల్ అంటే P4 ప్లస్ P5 ప్లస్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో P ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3 ప్లస్ సో ఆన్. దీన్నే డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్ అని పిలుస్తాం. ఓకే? ఇది ఒక చిన్న ఎడిషన్ అన్నమాట, కొంచెం అప్లికేషన్ లాగా. దీని మీద క్వశ్చన్స్ అయితే ఇప్పటి వరకు ఏమీ రాలేదు. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఐ యాడెడ్ హియర్. సో మాయిస్ట్ వేపర్ యొక్క ప్రెషర్ అంటే ఏంటి? డ్రై గ్యాస్ యొక్క ప్రెషర్ ప్లస్ వేపర్ యొక్క ప్రెషర్ రెండు యాడ్ చేస్తేనే కదా మాయిస్ట్. మాయిస్ట్ అంటే ఏంటి? గ్యాస్ ప్లస్ వాటర్. సో అదే చేస్తున్నారు. సో ప్రెషర్ ఆఫ్ మాయిస్ట్ వేపర్ అంటే ప్రెషర్ ఆఫ్ డ్రై గ్యాస్ ప్లస్ ప్రెషర్ ఆఫ్ ది వేపర్. వేపర్ అంటే అందులో ఉన్న వాటర్ కంటెంట్. నెక్స్ట్ డ్రై గ్యాస్ అడిగాడు అనుకోండి, మాయిస్ట్ వేపర్ మైనస్ ప్రెషర్ ఆఫ్ ది వేపర్. దీన్నే aqueous టెన్షన్ అని కూడా రాయొచ్చు. సో ప్రెషర్ ఆఫ్ వాటర్ దీన్నే aqueous టెన్షన్ అని కింద కూడా తీసుకోవచ్చు. ఇవి క్యాలిక్యులేషన్ ఆఫ్ పార్షియల్ ప్రెషర్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ లో. సో ప్రెషర్ నంబర్ ఆఫ్ మోల్స్. సో ఒక గ్యాస్ కి మాట్లాడుతున్నాను అనుకోండి, దీనికి స్పెసిఫిక్ గా PV ఈక్వల్ టు NRT అప్లై చేసుకోండి. P అంటే ప్రెషర్ ఆఫ్ ఏ, N అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ. అలా ఓవరాల్ గా తీసుకున్నారు అనుకోండి, ప్రెషర్ విల్ బి ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3. N ఏమవుతుంది? N1 ప్లస్ N2 ప్లస్ N3 ప్లస్ సో ఆన్. గాట్ ఇట్? అర్థమైందా? సో ఇలా మీరు డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ గ్రహామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. ఈ గ్రహామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ ఏంటి అంటే he'll be talking about diffusion. సో డిఫ్యూజన్ అంటే ఏంటి? ఎప్పుడైనా సరే ఒక పార్టికల్ మ్యాటర్, ఒక పార్టికల్స్ ఆఫ్ వన్ మ్యాటర్ ఆర్ గెటింగ్ కొలైడెడ్ విత్ అనదర్ స్టేట్. సో ఏమవుతుంది అంటే మనకి అందులో ఉన్న పార్టికల్స్ విల్ బి స్ప్రెడింగ్ ఆల్ త్రూ అవుట్. అవునా? సో బెస్ట్ ఎగ్జాంపుల్ డిఫ్యూజన్ కి మంచి ఎగ్జాంపుల్ చెప్పండి. అందరికీ తెలిసిన ఎగ్జాంపులే, మీరే చెప్పండి నాకు. మాయా రేపు క్లాస్ లేదు నాన్న, మళ్ళీ మండే. చెప్పాలి డిఫ్యూజన్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మీరు చెప్పకపోతే నేనే చెప్పేస్తాను. వెంకటేశ్వర్లు ఇవి చేయనా అన్నారు, సరిపోతాయి, 10 years కదా. తారకేశ్వరరావు
perfume. Aditya, agarbatti. Yes, very good. So ఇవే ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో మీరు ఎప్పుడైనా వెన్ యూర్ జస్ట్ గివింగ్, ఇప్పుడు మెట్రో ఎక్కామనుకోండి, మేము మంచి పర్ఫ్యూమ్ వేసుకుని వచ్చి ఎవరైనా ఇలా వచ్చా బాగా కొట్టేడ్రా నాయన పర్ఫ్యూమ్ అంటామా లేదా? సో అక్కడ ఏమవుతుంది? సో దో యూర్ యూజింగ్ అ లిటిల్ థింగ్స్, ఇట్ ఇస్ గెటింగ్ డిఫ్యూజ్డ్, అవునా? సో నార్మల్ అక్కడ ఎయిర్ మాలిక్యూల్స్ అనేవి ఊగుతూ తిరుగుతూ ఉంటాయి. సో వెన్ దే ఆర్ మూవింగ్ ఆల్ అరౌండ్, మీ పర్ఫ్యూమ్ పార్టికల్స్ కూడా ఏంటి, దే స్టార్ట్ కొలైడింగ్ విత్ యువర్ ఎయిర్ పార్టికల్స్. సో దానివల్ల మనకి ఆ స్మెల్ అన్నది, ఆ అరోమా అన్నది ఇట్ విల్ బి గోయింగ్. ఓకే, సో దాన్నే డిఫ్యూజన్ అని పిలుస్తాం. సో ఈ గ్రహామ్స్ లా ఏం చెప్పారు అంటే, రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అంటే డిఫ్యూజన్ ఎంత బాగా జరుగుతుంది అని అడిగితే, ఆర్ ఎంత ఫాస్ట్ గా, రేట్ అంటే ఇస్ నథింగ్ బట్ విత్ రెస్పెక్ట్ టు టైం. So that is inversely proportional to square root of density. నువ్వు ఏ గ్యాస్ గురించి అయితే మాట్లాడుతున్నావో, ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డెన్సిటీ. ఇదే గ్రహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. ఇందాక నేను మీకు ఒక సూపర్ చెప్తా. ఇక్కడ చూడండి, డెన్సిటీకి మాలిక్యులర్ వెయిట్ కి ఇక్కడ గనక చూస్తే, డెన్సిటీ ఇక్కడ ఉంది, మాలిక్యులర్ వెయిట్ ఇక్కడ ఉంది. అంటే ఈ రెండు ఏంటి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అవునా? సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి దీనికి జస్ట్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్. అందుకే రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డెన్సిటీ, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్. అర్థమైందా? ఇప్పుడు ఎంత స్పీడ్ తో ట్రావెల్ చేస్తున్నావు అంటే విత్ రెస్పెక్ట్ టు టైం చెప్తాం. 30 kmph, 40 kmph అంటే 1 hour లో 30 కిలోమీటర్స్ కవర్ చేస్తున్నావు లేదా 40 కిలోమీటర్స్ కవర్ చేస్తున్నావు, అవునా? మరి అలాగే ఇక్కడ కూడా రేట్ అంటున్నాను కదా, అంటే ఇట్ ఈస్ ఆల్సో విత్ రెస్పెక్ట్ టు టైం. సో నేను 2 times రాస్తున్నా, R1/R2, 2 డిఫరెంట్ గ్యాసెస్ కి రాస్తున్నా విత్ రెస్పెక్ట్ టు టైం, అవునా? సో R ఈక్వల్ టు, సో విత్ రెస్పెక్ట్ టు టైం అని తెలుసు. ఏంటి స్పీడ్ అంటే డిస్టెన్స్ ఎంత కవర్ చేస్తున్నావు, ఇక్కడ వాల్యూమ్ ఎంత కవర్ చేస్తున్నావు. సో నాకు నార్మల్ ఇక్కడ చార్మినార్లో అమ్మే చిన్న సెంట్ తీసుకున్నాను అనుకో, మాక్సిమం ఈ రూమ్ వరకే తెలుస్తుంది నేను సెంట్ కొట్టానని. ఫుల్ మంచి బ్రాండెడ్ పర్ఫ్యూమ్ కొట్టాను అనుకో, ఇల్లంతా తెలిసిపోతుంది, అబ్బో అబ్బాయి జయశ్రీ పర్ఫ్యూమ్ వేసుకుని వచ్చిందరా నాయన అనుకుంటారు, అవునా? సో ఎంత వాల్యూమ్ కవర్ చేస్తుంది, అదే రేట్. అందుకే రేట్ ఇస్ గివెన్ బై వాల్యూమ్ బై R ఈక్వల్ టు V/T. ఇది ఇప్పుడు రెండు గ్యాసెస్ కి రాస్తే R1/R2 ఇస్ ఈక్వల్ టు V1/T1 ఇంటూ T2/V2 which is also equal to root D2/D1 which is also equal to root M2/M1. As simple as that. ఇదే గ్రహామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. ఓకే, అయితే చెన్నకేశవ, ఎస్ కరెక్ట్. సో అయితే దీంట్లో ఒక చిన్న అప్లికేషన్ కూడా ఉంది. ఒక్కొక్కసారి ఈ మాలిక్యులర్ వెయిట్ ఇవ్వడు, ఓకే, బట్ హీ యూజెస్ ద టర్మ్ వేపర్ డెన్సిటీ. ఏంటి, మాలిక్యులర్ వెయిట్ ఇవ్వకుండా వేపర్ డెన్సిటీ ఇస్తాడు. ఇది ఎక్కడ సంత మళ్ళీ, మాలిక్యులర్ వెయిట్ వేపర్ డెన్సిటీ అంటే మరి ఈ రిలేషన్ ఎలా తెలుస్తుంది అంటే, మాలిక్యులర్ వెయిట్ ఈక్వల్ టు 2 into వేపర్ డెన్సిటీ. రిలేషన్ ఏంటి, మాలిక్యులర్ వెయిట్ ఈక్వల్ టు 2 into వేపర్ డెన్సిటీ. సో మాలిక్యులర్ వెయిట్ వేపర్ డెన్సిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో దిస్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు రూట్ VD2/VD. ఓకేనా? మాయా PYQ సరిపోతాయి అమ్మా లాస్ట్ 10 years. అజయ్ ఆల్ రైట్ యా, క్లియర్? కార్టూన్ స్టోరీస్ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుందన్న. అండర్స్టూడ్?
అచ్చా, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నేను పీడిఎఫ్ ఇంకా పంపించలేదు కదా మీకు. ఎస్ ఎస్, ఈ క్లాస్ అయిన వెంటనే మీకు పీవైక్యూ పీడిఎఫ్ కూడా నేను యాడ్ చేయిస్తాను. ఓకేనా? ఆల్ రైట్. నెక్స్ట్, కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. కొన్ని కాన్సెప్ట్స్ ఫార్ములాలు నేర్చుకుంటేనే ప్రాబ్లమ్ సాల్వింగ్ కొంచెం ఈజీ అవుతుంది. అందుకే నేను కొన్ని ఫార్ములాస్ చెప్పేస్తున్నాను ఇప్పుడే. సో తర్వాత క్వశ్చన్ సాల్వింగ్కి వెళ్దాం. సో కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి అంటే PV is equal to 1/3 mn URMS స్క్వేర్. దీన్నే కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ అని పిలుస్తాం. మీరు ఆల్రెడీ చదివే ఉంటారు పాస్టిలేట్స్, అవునా? కైనెటిక్ గ్యాస్ థియరీకి ఐపీఈ చదివారా లేదా? ఏమని ఉంటుంది బాబు, మనకి నేచర్లో చాలా చాలా చిన్న ఆటమ్స్ ఉన్నాయి. పాయింట్ 1, ఈ ఆటమ్స్ ఇష్టం వచ్చినట్టు తిరుగుతాయి. పాయింట్ నెంబర్ 2, ఈ ఆటమ్కి మధ్య ఎలాంటి రిపల్షన్ కానీ అట్రాక్షన్ కానీ ఉండదు. పాయింట్ నెంబర్ 4, వీటి మీద గ్రావిటేషన్ కూడా పనిచేయదు. పాయింట్ నెంబర్ 5, వీటి యొక్క కైనెటిక్ ఎనర్జీ టెంపరేచర్తో రిలేటెడ్. ఎలా? టెంపరేచర్ పెరిగితే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఆటమ్స్ పెరిగిపోతాయి. ఇదే పాస్టులేట్స్. అవునా? సింపుల్గా చెప్పేశానా? అవునా? సో ఇది ఎలా చెప్తాము అంటే PV equal to 1/3 mn URMS స్క్వేర్. దీన్నే కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ అని పిలుస్తాం. ఓకే, దిస్ ఇస్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. సో దీని నుంచి కైనెటిక్ ఎనర్జీ రిలేషన్ కూడా తేవచ్చు. ఎలా? PV is equal to into 2/2 చేయండి. సో 1/2 mn URMS స్క్వేర్. సో PV is equal to 2/3. హాఫ్ MV స్క్వేర్ అంటే ఏంటి? KE. అవునా? సో దీన్ని కాన్స్టెంట్ లో రాస్తే PV is equal to 2/3 KT. ఓకేనా? ఓ సారీ, KE is equal to 3/2 KT. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఈక్వేషన్. మీకు ఎప్పుడు క్వశ్చన్ అడిగినా సరే ఇది యూస్ చేసుకోండి. ఓకేనా? సో కైనెటిక్ ఎనర్జీకి ఈక్వేషన్ అడిగితే KE is equal to 3/2 KT. ఇలా అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే KE is equal to NRT ఫామ్లో రాసుకుంటే KE is equal to 3/2 NRT ఇలా కూడా రాయొచ్చు. ఓకేనా? n వాల్యూ 1 ఇచ్చాడు అనుకోండి, KE విల్ బి ఈక్వల్ టు 3/2 RT. ఇదే కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. దీనిలో నుంచి ఈ ఫార్ములా క్లియర్. నెక్స్ట్ డెరివేషన్ ఇచ్చాను, మీకు అవసరం లేదు. సో ఈక్వేషన్ చూసుకున్నారు కదా, KE ఈక్వల్ టు 3/2 RT, అలాగే KE ఈక్వల్ టు 3/2 KT. K అంటే ఏంటి ఇక్కడ? బోల్ట్జ్మన్ కాన్స్టెంట్. K అంటే బోల్ట్జ్మన్ కాన్స్టెంట్. K means Boltzmann constant, which is equal to universal gas constant by Avogadro number R/n. దీని వాల్యూ వచ్చేసి 1.38 into 10⁻⁻16. ఇది ఎర్గ్స్ లో కెల్విన్ ఇన్వర్స్, మాలిక్యూల్ ఇన్వర్స్. ఇది ఎర్గ్స్ లో. సో K ఈక్వల్ టు R/n. ఓకే, ఒకవేళ మీరు K వాల్యూ గనక మర్చిపోతే ఇట్స్ ఓకే. 1.38 అన్న వాల్యూ గనక మీరు మర్చిపోతే ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఓకే. ఇట్ ఈస్ ఓకే నాట్ టు బి ఓకే. ఇక్కడ ఏంటి అంటే R వాల్యూ
వాల్యూ తీసుకోండి 8.314 తీసుకోండి. అవగాడ్రో నంబర్ 6.023 ఇంటూ 10^23 తీసుకొని డివిజన్ తీసుకొని మీ ప్రాబ్లం అన్నది సాల్వ్ చేయండి. దాట్ ఈస్ ఆల్సో పాసిబుల్. అంతేగాని మర్చిపోయానని చెప్పి క్వశ్చన్ వదిలేయడం కాదు. సో కే అంటే r/n. సో ఆ వాల్యూ తీసుకుంటే సరిపోతుంది. క్లియర్? థమ్స్ అప్స్ క్వశ్చన్స్ చేద్దామా ఈ కాన్సెప్ట్స్ మీద? చాలా చదువుకున్నాం కదా. దీని తర్వాత ఇంకా మనకి బోల్ట్జ్మన్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ ఒకటి, ఆర్ఎంఎస్ స్పీడ్, మోస్ట్ ప్రాబబుల్ యావరేజ్ స్పీడ్, లాస్ట్ వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్, అంతే చాప్టర్. పావ్ని, ఎస్ డియర్, చెప్పండి. రెడీ, యో వండర్ఫుల్. నాకు ఇంకా థమ్స్ అప్స్ చాలా తక్కువే వచ్చాయి. దాట్స్ సో స్వీట్. గుడ్. ఆల్ రైట్, సో లెట్స్ సాల్వ్ సమ్ క్వశ్చన్స్ ఇమ్మీడియట్ గా. క్వశ్చన్ చదవండి. అట్ టెంపరేచర్ T Kelvin 1 mole of an ideal gas అంట. The graph of P and 1/V, P కి 1/K, P versus 1/V on x-axis gave a straight line అంటున్నాడు with a slope of 32.8 liter atmosphere mole inverse. What is the temperature in Kelvin? R వాల్యూ ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ అమ్మా ఇది. చెప్పండి ఏమి చేయాలి? నన్న పీడిఎఫ్ నేను క్లాస్ అయిన వెంటనే పోస్ట్ చేస్తా, ఓకేనా? వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ విత్ దిస్ క్వశ్చన్? ఏముంది మన దగ్గర ఉన్న ఈక్వేషన్, మన దగ్గర ఉన్న ఆయుధం ఏంటి? ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, అవునా? సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి? PV = nRT. వాడేమంటున్నాడు? P వర్సెస్ 1/V, అంటే V నాట్ పంపించేయండి. సో దిస్ విల్ బి ఈక్వల్ టు nRT ఇంటూ 1/V. వాడు 1 మోల్ అన్నాడు, సో n వాల్యూ తీసేయండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూడండి, Pని y యాక్సిస్ మీద తీసుకున్నాడు, సో ఇదేంటి? y. x యాక్సిస్ ఏంటి? 1/V, సో ఇదేంటి? x. ఓకేనా? మీరు క్వశ్చన్ ఇలాగే సాల్వ్ చేయాలమ్మా. గ్రాఫికల్ క్వశ్చన్స్ అంటే ఏదో పెద్ద లాజిక్ ఏం ఉండదు. ఇచ్చిన క్వశ్చన్ ని విత్ రెస్పెక్ట్ టు గ్రాఫ్ కింద మనం మార్చుకోవాలి అంతే. సో P వర్సెస్ 1/V, అందుకే V ని పంపించా. సో ఇదేమవుతుంది ఇప్పుడు? m. సో y = mx, అవునా? వాడేమన్నాడు? స్లోప్ ఇస్ 32.8, అంటే RT వాల్యూ 32.8 లీటర్ అట్మాస్ఫియర్ అన్నాడు. అంటే టెంపరేచర్ ఏంటి? స్లోప్ బై R. R వాల్యూ లీటర్ అట్మాస్ఫియర్ లో ఎంత? 0.0821. సో ఇదెంత? 3280 రాసుకుంటే ఇది 2 times. సో 8 4s are 32, 4 1s are, సో ఆల్మోస్ట్ నియర్లీ ఈక్వల్ టు 400. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి. అంతే. గాట్ ఇట్? సింపుల్ ఈజీ క్వశ్చన్ అమ్మా, అస్సలు కష్టం కాదు. ఎప్పుడైనా సరే ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఈక్వేషన్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రాఫ్ అన్నాడు కాబట్టి గ్రాఫికల్ ఫామ్ లో రాయండి. గ్రాఫికల్ ఫామ్ లో రాసిన తర్వాత స్లోప్ వాల్యూ 32.8 అన్నాడు. మన స్లోప్ ఏమొచ్చింది ఇక్కడ? RT. సో RT వాల్యూ ఇది. సో టెంపరేచర్ ఇస్ స్లోప్ బై R వాల్యూ, అంతే. గాట్ ఇట్? షాల్ వి రన్ ఇంటూ ద నెక్స్ట్ క్వశ్చన్? చెప్పండి. గుడ్. ఆప్షన్ డి. వండర్ఫుల్, సూపర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ చూడండి. అబ్బో చాలా పెద్ద క్వశ్చన్ ఉందనుకుంటున్నారా? పెద్ద క్వశ్చన్లు ఈజీగా ఉంటాయి, ఓకేనా? క్వశ్చన్ చదవండి ఫస్ట్, టెన్షన్ పడిపోద్దు. అబ్బో ఇది పెద్ద క్వశ్చన్ నాకు రాదు. నో, పెద్ద క్వశ్చన్లు కూడా ఈజీగానే ఉంటాయి. సో క్వశ్చన్ చూడండి. At STP, okay, a closed vessel contains 1 mole of helium and 1 mole of CH4. Okay, helium అంటున్నాడు కదా, N1 అనుకుందాం. సో నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హీలియం 1 అంటున్నాడు ఇనీషియల్ గా.
నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ మీథేన్ కూడా 1 అంటున్నాడు ఇనీషియల్ గా. త్రూ అ స్మాల్ హోల్, ఇప్పుడు ఆ వెసల్ కు ఒక కన్నం పెట్టారు. 2 liters of helium, 1 liter of methane was escaped from the vessel in time t. ఏమైంది అంటున్నాడు, ఒక చిన్న హోల్ పడి దానికి 2 లీటర్ వెళ్ళిపోయింది. హీలియం 2 లీటర్ వెళ్ళిపోయింది, 1 లీటర్ మీథేన్ వెళ్ళిపోయింది. అవునా? ఓకే. ఇప్పుడు వాట్ ఆర్ ద మోల్ ఫ్రాక్షన్స్? What are the mole fractions of helium and methane respectively remaining in the vessel? Remaining in the vessel. చెప్పండి, చూడండి ఇక్కడ. సో వాడు ఇక్కడ రాశాడు, at STP 1 mole of an ideal gas occupies 22.4 liter. 1 mole కి 22.4 liter. చూడండి, 1 mole की 22.4 లీటర్, ఎన్ని మోల్స్ కి 2 లీటర్. సో దిస్ ఇస్ 2/22.4. ఇది హీలియం ఫైనల్, సో డాష్ అనుకుంటున్నా. నెక్స్ట్ మీథేన్ కి 1 లీటర్ 22.4, ఎన్ని మోల్స్ ఆఫ్ హీలియం వెళ్ళిపోయింది అంటే, ఎన్ని మోల్స్ వెళ్ళిపోయింది 1 లీటర్లో. సో దిస్ ఇస్ 1/22.4. This is number of moles of methane final. అయిపోయిందా? ఇప్పుడు రిమైనింగ్ అంటున్నాడు. సో రిమైనింగ్ అంటే క్యాలిక్యులేట్ చేయండి. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హీలియం రిమైనింగ్ ఇస్ ఈక్వల్ టు ఇనీషియల్ ఎంత 1 మైనస్ ఎంత ఎగిరిపోయింది 2/22.4. సో యూ విల్ గెట్ అన్ ఆన్సర్. మీథేన్ ఎంత రిమైనింగ్? మీథేన్ రిమైనింగ్ ఇస్ ఈక్వల్ టు ఇనీషియల్ గా 1, ఎంత ఎగిరిపోయింది 1/22.4. అవునా? సో దిస్ ఇస్ ఆల్సో యుల్ బి గెటింగ్ అన్ ఆన్సర్. అవునా? నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు వాడు, వాట్ ఆర్ ద మోల్ ఫ్రాక్షన్స్ అంటున్నాడు. మోల్ ఫ్రాక్షన్. సో దిస్ ఇస్ 22.4 minus 2/22.4. ఇదెంత 20.4/22.4. ఇది 21.4/22.4. ఇది రిమైనింగ్ నంబర్ ఆఫ్ మోల్స్. సో మోల్ ఫ్రాక్షన్ రెస్పెక్టివ్లీ. సో హీలియం ఎంత, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హీలియం బై టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్. హీలియం ఎంత 20.4/22.4, టోటల్ ఎంత, ఇది ప్లస్ ఇది. సో 20.4/22.4 ప్లస్ దిస్ వాల్యూ ఇస్ 21.4/22.4. సో యు గెట్ యువర్ ఫైనల్ ఆన్సర్. సేమ్ మళ్ళీ దేనికి క్యాలిక్యులేట్ చేస్తారు, you'll also calculate for methane. ప్రొసీజర్ అర్థమైందా? దీని ఫైనల్ ఆన్సర్ 20.4 22.4 అంటే 22.4 22.4 క్యాన్సిల్ చేసి పడేయండి. సో ఎంత వస్తుంది 20.4 న్యూమరేటర్లో డివైడెడ్ బై ఇదొక 20 ఇదొక 20 అంటే ఆల్మోస్ట్ 40. అవునా? సో 20.4 బై 20 41.4 41.4. సో నియర్లీ ఈక్వల్ టు 0.5. సో నియర్లీ ఈక్వల్ టు 0.5 అన్నప్పుడు ఒక ఆప్షన్ ఈజీగా మనం ఎలిమినేట్ చేసి పడేయచ్చు. అవునా? సో దిస్ హ్యాస్ టు బి నియర్లీ ఈక్వల్ టు 5 అంటే ఇది క్యాన్సిల్. డినామినేటర్ ఎక్కువ ఉంది. అవునా? ఇక్కడ చూడండి, క్యాలిక్యులేషన్ చూడండి జాగ్రత్తగా.
న్యూమరేటర్ తక్కువ ఉంది, డినామినేటర్ ఎక్కువ ఉంది. సో 1/2 అంటే 0.5, బట్ దిస్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ 1/2, ఇట్ ఇస్ 1/2 పాయింట్ సంథింగ్. డినామినేటర్ పెరిగితే ఓవరాల్ వాల్యూ ఏమవ్వాలి? తగ్గాలి. సో ఇట్ మస్ట్ బి లెస్ దాన్ 0.5. సో ఆప్షన్ ఏమవ్వాలి? ఇదిగో ఆప్షన్ డి. అంతే. సో అంతేగాని మీరు ప్రాబ్లం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి చాలా టైం అయిపోతుంది. సో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ చూడండి అమ్మా. ఎస్టీపీ దగ్గర క్లోజ్డ్ వెసల్ 1 మోల్ హీలియం ఉంది, 1 మోల్ మీథేన్ ఉంది. అంటే ఇనీషియల్గా ఒక వెసల్ ఉంది, ఆ వెసల్లో 1 మోల్ హీలియం ఉంది, 1 మోల్ మీథేన్ ఉంది. ఓకే, ఇప్పుడు ఆ వెసల్కి ఒక హోల్ పడింది. హోల్ పడడం వల్ల మీథేన్ గ్యాస్ వెళ్ళిపోయింది కొంచెం, అలాగే హీలియం గ్యాస్ కూడా వెళ్ళిపోయింది కొంచెం. ఓకే, ఆల్ రైట్, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇనీషియల్గా ఇప్పుడు హీలియంని మైండ్లో పెట్టుకుందాం. హీలియం ఇనీషియల్గా 1 మోల్ ఉంది, అందులో కొంచెం వెళ్ళిపోయింది. సో లెట్ us క్యాలిక్యులేట్ హౌ మెనీ మోల్స్ డిడ్ ఇట్ గో అవే. ఎందుకంటే వాడు రిమైనింగ్ అడుగుతున్నాడు. చూడండి, రిమైనింగ్ ఇన్ ద వెసల్, మోల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ద రిమైనింగ్. సో ఎంత మిగిలింది తెలియాలి అంటే ఎంత వెళ్ళిపోయిందో తెలియాలి కదా. నీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, ఎవరో వచ్చి నీ దగ్గర 10 రూపీ నోట్స్ 2 తీసుకెళ్ళిపోయారు అని చెప్పారు. 100 రూపీస్ ఉన్నాయి, 10 రూపీ నోట్స్ 2 తీసుకెళ్ళిపోయారు అని చెప్పారు. సో వాట్ షుడ్ యూ డూ? నీ దగ్గర ఎంత మిగిలింది అంటే ఫస్ట్ వాళ్ళు ఎంత తీసుకెళ్లారు? 10 రూపీ నోట్స్ 2 అంటే 20 రూపీస్ తీసుకెళ్లారు. సో 100 మైనస్ 20 ఇస్ 80. సో నీ దగ్గర రిమైనింగ్ అమౌంట్ ఇస్ 80. ఇక్కడ అంతే, ఇనీషియల్గా 1 మోల్ ఉంది, అందులో హీలియంకి ఎంత? 2 లీటర్స్ వెళ్ళిపోయింది. అంటే ఎన్ని మోల్స్ వెళ్ళిపోయింది ఎలా తెలుస్తుంది? రిలేషన్ 1 మోల్ లీటర్స్లో 22.4 లీటర్స్. సో ఎన్ని మోల్స్? 2 లీటర్స్. అవునా? సో 1 మోల్ 22.4, ఎన్ని మోల్స్? 2 లీటర్స్. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 2/22.4 వచ్చింది. ఓకే, అంటే 2/22.4 వెళ్ళిపోయింది. సో 1 మోల్ ఉంది, 2/22.4 వెళ్ళిపోయింది. సేమ్ మీథేన్ కి కూడా కనుక్కుందాం. 1/22.4 వెళ్ళిపోయింది. ఓకే, వాడేమడిగాడు? రిమైనింగ్. రిమైనింగ్ అంటే ఇనీషియల్ మైనస్ ఫైనల్, 100 మైనస్ 20 రూపీస్. సో అదే చేశాను. రిమైనింగ్ అంటే ఇనీషియల్గా 1 వెళ్ళిపోయింది, 2/22.4 ఎంత వచ్చింది? ఇది వచ్చింది. సేమ్ మీథేన్ కి ఇనీషియల్గా 1 వెళ్ళిపోయింది ఇది. సో దిస్ మైనస్ దిస్, ఇది వచ్చింది. 2 వాల్యూస్ వచ్చేసాయా? ఇప్పుడు వాడేం అడుగుతున్నాడు? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద రిమైనింగ్. మోల్ ఫ్రాక్షన్ అంటే ఫార్ములా ఏంటి? నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ దట్ కాంపోనెంట్ బై టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్. సో నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హీలియం కనుక్కుంటున్నాం. సో హీలియం మోల్ ఫ్రాక్షన్ అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హీలియం రిమైనింగ్ బై టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్. హీలియం రిమైనింగ్ ఎంత? ఇది. టోటల్ ఎంత? హీలియం ప్లస్ మీథేన్. సో దీని వాల్యూ ఎంత వచ్చింది? 20.4/41.4. 20/40 ఉంటే 1/2. అవునా? 20/40 ఉంటే 1/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 0.5. సో ఎగ్జాక్ట్లీ 0.5 అయ్యే ఛాన్సే లేదు. 329 అసలు అయ్యే ఛాన్సే లేదు. సో అయితే దీనికన్నా ఎక్కువ రావాలి, దీనికన్నా తక్కువ రావాలి. సో డినామినేటర్ ఎక్కువ ఉందా, న్యూమరేటర్ ఎక్కువ ఉందా? డినామినేటర్ ఎక్కువ ఉంది. అవునా? సో డినామినేటర్ ఎక్కువ ఉంటే వాల్యూ ఏమవుతుంది? తగ్గుతుంది. సో 0.5 కన్నా తక్కువ వాల్యూ అంటే ఓన్లీ ఆన్సర్ ఇస్ 0.4888. సిమిలర్లీ మీథేన్ కి కూడా కౌంట్ చేయొచ్చు. అర్థమైందా? హ్యావ్ యూ అండర్స్టూడ్? మాన్స పిల్ల పాపం ఇందాక అర్థం కాలి అని అర్థమైందా నాన్న? Others also, you have texted me that you haven't understood, so I repeated. Just let me know. Clear? Okay, all right. Fine. All right. Okay, yes ma'am. Okay, next question. ఈ క్వశ్చన్ చూడండి. At temperature T Kelvin, the pressure, volume and URMS of 1 mole of an ideal gas were measured. The following graph is obtained. What is the slope?
ఎక్స్ యాక్సిస్ మీద పివి ఉందంట, వై యాక్సిస్ మీద యుఆర్ఎంఎస్ స్క్వేర్ ఉందంట. అయితే వాడేమంటున్నాడు, స్లోప్ ఎంత అడుగుతున్నాడు. సరే, ఈక్వేషన్ ఏంటి, పివి ఈజ్ ఈక్వల్ టు 1/3 mn యుఆర్ఎంఎస్ స్క్వేర్. సో యుఆర్ఎంఎస్ వై యాక్సిస్ మీద ఉంది, సో ఇది ఇక్కడ పంపించండి. 3pv/mn is equal to urms square. ఇది y. x ఏంటి, x pv, ఇది x. సో urms square equal to 3/mn into pv. ఇదేంటి y, ఇదేంటి x. అంతేనా? ఓకే. నెక్స్ట్ వాడేమంటున్నాడు, mn. సో వాట్ ఈస్ ద పివి అండ్ యుఆర్ఎంఎస్ ఆఫ్ 1 mole ఇచ్చేసాడు, అంటే 3/n. దిస్ వాల్యూ ఇస్ 1. అండ్ విత్ రెస్పెక్ట్ టు మోలార్ మాస్ అంటున్నాడు, నంబర్ ఆఫ్ మోల్స్ ఇస్ ఈక్వల్ టు గివెన్ మాస్ బై మోలార్ మాస్. సో 1 ఈక్వల్ టు గివెన్ మాస్ బై మోలార్ మాస్, అంటే గివెన్ మాస్ ఇస్ ఈక్వల్ టు మోలార్ మాస్. సో ఈ వాల్యూ ఎంత, 3/m. ఇదే కదా స్లోప్, ఇదే కదా స్లోప్. అయిపోయింది. ఆన్సర్ ఎక్కడుంది? ఓకేనా? సో ఈక్వేషన్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ y అండ్ x రాస్తే సరిపోతుంది. సో ఈక్వేషన్ ఏమైతే ఇచ్చాడో రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y అండ్ x. y అంటే యుఆర్ఎంఎస్ స్క్వేర్, x అంటే పివి. సో యుల్ బి గెటింగ్ యువర్ స్లోప్. స్లోప్ అంటే 3/mn. n వాల్యూ 1 ఇచ్చాడు. సో గివెన్ మాస్ ఇస్ ఈక్వల్ టు మోలార్ మాస్. సో స్మాల్ m బదులు క్యాపిటల్ M పెడుతున్నారు. సో ఫైనలీ 3/m. ఓకే, ఎస్ ఎస్, ఆల్ రైట్. నెక్స్ట్ సిమిలర్, ఇవన్నీ కొంచెం ఇలాగే అడుగుతాడు. ద వేరియేషన్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్ విత్ ఇట్స్ నంబర్ ఆఫ్ మోల్స్ ఇస్ అబ్టైన్డ్ యాజ్ అ గ్రాఫ్ అంటున్నాడు. V కి n కి గ్రాఫ్, వాల్యూమ్ కి n కి. V is directly proportional to n కదా. అబ్టైన్డ్ యాజ్ అ గ్రాఫ్ అట్ 300 Kelvin. టెంపరేచర్ ఇచ్చాడు, ప్రెషర్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ది గ్రాఫ్? సో మన ఫార్ములా ఏంటి, PV ఈక్వల్ టు nRT. వాల్యూమ్ కి నంబర్ ఆఫ్ మోల్స్ కి, ఇది ఇది. సో దీన్ని ఇక్కడ పంపించండి. V is equal to RT/P into N. సో వాల్యూమ్ y యాక్సిస్ అనుకుంటే n వాల్యూ x యాక్సిస్. అవునా? లీటర్ మోల్ ఇన్వర్స్. ఏది x యాక్సిస్, ఏది y యాక్సిస్? yx. సో స్లోప్ ఏంటి, RT/P. సో R అంటే ఎంత, లీటర్ అట్మాస్ఫియర్ లో. సో 0.0821 ఇంటూ టెంపరేచర్ ఎంత ఇచ్చాడు, 300 Kelvin by 1. ప్రెషర్ 1 atm కదా, అంతే. సో ఇదెంత, 300 అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 8.21 ఇంటూ 2 అంటే 24.7. 24 అంటే 24.6. సో ఇది కాదు, ఇది కాదు. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి, 24.6, 24.6 లీటర్ మోల్ ఇన్వర్స్. సో యూనిట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇక్కడ. యూనిట్స్ చూడండి జాగ్రత్తగా. ఏంటి, 0.0821. దీని ఏంటి, లీటర్ అట్మాస్ఫియర్, మోల్ ఇన్వర్స్, కెల్విన్ ఇన్వర్స్. సో ఆన్సర్ ఏంటి? ఓకేనా? లీటర్ మోల్ ఇన్వర్స్. ఎందుకు? ఇది లీటర్ అట్మాస్ఫియర్, మోల్ ఇన్వర్స్, కెల్విన్ ఇన్వర్స్. టెంపరేచర్ కెల్విన్ లో ఉంది. సో వాట్ యూ గెట్, యూనిట్స్ ఆర్ లీటర్ మోల్. ఓ సూపర్, ఆల్రెడీ ఇచ్చారా? యు ఆర్ సూపర్, గుడ్ గుడ్ గుడ్. ఆప్షన్ బి, అంతే. అర్థమైందా? గ్రాఫికల్ క్వశ్చన్స్ ఒక ఐడియా వచ్చిందా? సో గ్రాఫ్ అడుగుతున్నారు అంటే టెన్షన్ పడద్దు. నా స్టూడెంట్స్ చాలా మంది దిస్ టు ఫీల్ అబౌ గ్రాఫ్ అంటేనే ఒక స్టార్టింగ్ ఒక టెర్రర్ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. కానీ కాదు, గ్రాఫికల్ క్వశ్చన్సే చాలా ఈజీ. ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y అండ్ x రాశారనుకోండి, అయిపోతుంది మీ ఆన్సర్. ఓకే, గుడ్ గుడ్ గుడ్. నెక్స్ట్
1 liter closed flask contains a mixture of 4 grams methane, 4.54 grams of carbon dioxide. Pressure inside the flask at 27 degrees Celsius. So just PV equal to NRT formula apply cheskondi. 2022 lo adigina question. Just PV equal to NRT. N ante number of moles of methane plus number of moles of carbon. Number of moles ante malli given mass by molar mass veskondi. Pressure అడుగుతున్నాడు, వాల్యూమ్ ఇచ్చేసినట్టున్నాడు 1 లీటర్, ఆర్ మీకు తెలుసు, టెంపరేచర్ ఇచ్చాడు 300 కెల్విన్. జస్ట్ సబ్స్టిట్యూట్. ఓకే, నెక్స్ట్ కరెక్ట్లీ రిప్రజెంట్స్ బాయిల్స్ లా. ఆన్సర్ చెప్పండి. బాయిల్స్ లా డూ దిస్ క్వశ్చన్ ఫర్ హోంవర్క్. నాకు కమెంట్ సెక్షన్ లో తర్వాత లాస్ట్ లో ఆన్సర్ చెప్పండి. ఈజీ ఇది. చెప్పండి ఆన్సర్ ఏంటి? ఓకే, బిబిబిబి, ఎస్. సో బాయిల్స్ లా అంటే పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో పివి ఈక్వల్ టు కాన్స్టెంట్, పివి ఈక్వల్ టు కాన్స్టెంట్. So 2 correct, 3 correct. Answer enti? Good. Very good. C లో 3 and 4 ఉంది నాన్న. 4 లో PV కాన్స్టెంట్ కదా, కానీ వాడు డిక్రీజింగ్ స్లోప్ ఇచ్చాడు, అందుకని కరెక్ట్ కాదు. గుడ్. నెక్స్ట్, ఇది కూడా ఒక సింపుల్ క్వశ్చనే. A plot of volume of the gas versus T. Volume versus T ata. Volume versus T. Okay. Volume versus T enti? V is directly proportional. Okay, pakkan bettandi. Which of the options is correct with respect to pressure? So volume temperature directly proportional. So P3 daggara oka volume undi anukundam. Okay. Let us think this is V3. P2 daggara oka volume untundi kada. ఇది ఒక V2. లెట్ మీ డ్రా ఇట్ అట్ ఓన్లీ 1 పాయింట్ సో దట్ మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. సో ఇక్కడ కనుక మీరు చూస్తే, ఇఫ్ ఐఎమ్ డ్రాయింగ్ అ లైన్, సో చూడండి, P1కి V1 అనుకుందాం, ఇది V2, ఇదేమవుతుంది V3. సో ఆబ్వియస్లీ వై యాక్సిస్ మీద మీరు చూస్తే ఏంటి, V1 is greater than V2 is greater than V3. అవునా కదా? V1 is greater than V2 is greater than V3. అవునా? సో యూ కెన్ చెక్ ద వాల్యూమ్. సో ఇప్పుడు వాడేం అడుగుతున్నాడు, రిలేషన్ విత్ రెస్పెక్ట్ టు ప్రెషర్. ప్రెషర్ కి వాల్యూమ్ కి రిలేషన్ ఏంటమ్మా? ప్రెషర్ వాల్యూమ్ బాయిల్స్ లా ప్రకారం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఏమవ్వాలి, P1 less than P2 less than P3. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. P1 less than P2 less than P3. Okay. Okay. Oh, thank you, Akshita. Good, good, good. Next concept Boltzmann theory. So a Boltzmann theory enti ante the kinetic theory of gases and molecular speeds. ఇక్కడ బోల్ట్జ్మన్ థియరీలో డిస్ట్రిబ్యూషన్ గురించి చదువుకుంటాం. జనరల్ గా మాట్లాడితే ఒక వాల్యూమ్, ఒక వెసల్ తీసుకున్నారనుకోండి, అందులో మాలిక్యూల్స్ చాలానే ఉంటాయి. ప్రతి మాలిక్యూల్ కి అదొక దానికంటూ ఒక డిఫరెంట్ స్పీడ్ ఉంటుంది. కానీ ఓవరాల్ గా మాలిక్యులర్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారనుకోండి, ఆ స్పీడ్ అన్నది కామన్ గా ఉంటుంది. దాన్నే మాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్స్ అని పిలుస్తాం. సో గ్రాఫ్ కనిపిస్తుందా? సో యూ కెన్ చెక్ దిస్ ఇస్ ద మాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్. సో వెలాసిటీ వర్సెస్ ఎనర్జీ మీరు కనుక చూస్తే, ఈ హైయెస్ట్ పీక్ ఉంది కదా, మనకి మొత్తం స్పీడ్స్ ఉన్నప్పుడు 3 types ఆఫ్ స్పీడ్స్: యావరేజ్ స్పీడ్,
మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అండ్ ఆర్ఎంఎస్ స్పీడ్. ఇవి 3 రకాల స్పీడ్లు. దీస్ ఆర్ ద 3 types of speeds which we have. సో వెలాసిటీకి ఎనర్జీ ఆఫ్ ది మాలిక్యూల్స్ కి గ్రాఫ్ తీసుకున్నప్పుడు ఈ పీక్ ఉంది కదా, పీక్ ఆఫ్ ది గ్రాఫ్ that will be indicating the most probable velocity. మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ అంటే ఏంటి? ఇప్పుడు ఒక 100 మాలిక్యూల్స్ ఉన్నాయి, అందులో 50 మాలిక్యూల్స్ 5 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తున్నాయి, మిగిలిన 50 మాలిక్యూల్స్ లో ఒక 20 ఏమో 2 మీటర్ పర్ సెకండ్, ఒక 30 ఏమో 1 మీటర్ పర్ సెకండ్. సో మెజారిటీ స్పీడ్ ఎంతమ్మా? 5 మీటర్ పర్ సెకండ్. అంటే ఎక్కువ శాతం మాలిక్యూల్స్ ఏ స్పీడ్తో ట్రావెల్ అవుతున్నాయి, దాన్నే మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అంటాం. సో గ్రాఫ్ తీసుకున్నప్పుడు వెలాసిటీ వర్సెస్ ఎనర్జీ, ఈ పీక్ ఏదైతే ఉందో that will be indicating the most probable velocity. Then formula √2RT/m. Okay, మళ్ళీ చెప్తాను ఈ పార్ట్. సో నెక్స్ట్, if you check here the peak when it is coming down, సో ఇక్కడ ఏంటి అంటే ఎక్కువ శాతం ఇది this part, this is the average speed. జనరల్ గా యావరేజ్ గా ఈ 100 మాలిక్యూల్స్ ఒక 50 ఏమో 5 తో వెళ్తున్నాయి, ఒక 20 ఏమో 2 తో వెళ్తున్నాయి, ఒక 30 ఏమో 1 తో వెళ్తున్నాయి. సో 5 కి 2 కి 1 కి యావరేజ్ అంత 8/3. అవునా? అంటే 2.6 somewhere around. సో 2.6 అనేది యావరేజ్ స్పీడ్ ఆఫ్ దోస్ మాలిక్యూల్స్. అదే we call that as average velocity given by √8RT/m. ఇది యావరేజ్ స్పీడ్. ఓకే, ఇప్పుడు చూడండి, వెన్ యూఆర్ డూయింగ్ గ్రాఫ్ కనుక మీరు ఇలా చూస్తున్నారనుకోండి, యాక్టివేషన్ ఎనర్జీ, ఓకే, ఏవైతే ఎనర్జీ దీనికన్నా ఎక్కువ ఉంటుందో అవి రియాక్షన్ లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తాయి, మన కైనెటిక్ పాస్టులేట్స్. సో టెంపరేచర్ పెరిగే కొద్దీ మోర్ ఎనర్జీ ఉండే ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్, యాక్టివేషన్ ఎనర్జీ కూడా పెరుగుతూ ఉంటుంది. సో యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్, more number of molecules having the activation energy అంటే ఏంటి? రియాక్షన్ జరగడానికి కావాల్సినంత ఎనర్జీ. సో వాటి ఎనర్జీ కూడా పెరుగుతూ ఉంటుంది. సో టెంపరేచర్ పెరిగితే యూ కెన్ సీ ద గ్రాఫ్, స్లోగా మనకి గ్రాఫ్ అన్నది ఇలా వెళ్తుంది. అవునా? సో యూ కెన్ సీ టెంపరేచర్ ఇస్ ఇంక్రీజింగ్, ద గ్రాఫ్ స్టీప్ చూస్తున్నారా, ఇలా వెళ్తుంది. సో ఏమవుతుంది? ద ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ having more energy than the activation energy is increasing. So ikkada చూసారు అనుకోండి, this one. సో ఇక్కడ కనుక చూస్తే the fraction of the molecules having more kinetic energy than the activation energy ఇది తక్కువ. This green line is designating this. So ఇది area under the graph. So this part is the fraction of molecules having more Ke than activation energy. ikkada andukane takku undi. So ee Maxwell distribution curves enti ante ide. So what is happening is, highlighter chudandi, ఇది T1 temperature దగ్గర ఈ గ్రాఫ్, ఇది T2 temperature and this is at T3 టెంపరేచర్. ఓకేనా? సో ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే హైయెస్ట్ టెంపరేచర్ T3కి ఉంది. ఓకేనా? సో టెంపరేచర్ పెరిగే కొద్దీ ద నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ హ్యావింగ్ దట్ ఇనఫ్ అమౌంట్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ టు పార్టిసిపేట్ ఇన్ ద రియాక్షన్ ఇస్ ఇంక్రీజింగ్. గ్రాఫ్ చూస్తేనే తెలుస్తుందా? T3 నేను తీసుకున్న టెంపరేచర్ T3కి ఎక్కువ టెంపరేచర్. T3 టెంపరేచర్ దగ్గర గ్రాఫ్ ఎక్కడుంది? ఏరియా ఎక్కువ వస్తుంది గ్రాఫ్ కి. అవునా? అంటే మాలిక్యూల్స్ కి ఎక్కువ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ ఏబుల్ టు పార్టిసిపేట్. ఇది T3 టెంపరేచర్ దగ్గర. ఓకే, సో ఫ్రమ్ దిస్ వీ కెన్ సే దట్ ద ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ హ్యావింగ్ ద మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ రిమైన్స్ సేమ్ యాజ్ లాంగ్ యాజ్ ద టెంపరేచర్ రిమైన్స్ సేమ్. ఇది టెంపరేచర్ సేమ్ ఉంటే UMP విల్ బీ సేమ్, కానీ టెంపరేచర్ మారితే మోస్ట్ ప్రాబబుల్ కూడా మారుతుంది. సో ఇట్ కెన్ సే దట్ ఫ్రమ్ దీస్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ ఎంటైర్ కర్వ్ ఏమవుతుంది? రైట్ సైడ్ వెళ్తోంది. అండ్ ద మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ ఇంక్రీజ్ ఆన్ ఇంక్రీజింగ్ టెంపరేచర్. వాల్యూ అన్నది పెరుగుతూ వెళ్తుంది. అవునా? అలాగే ద ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ హ్యావింగ్ ద మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ డిక్రీజెస్. ఓకే, సో ఇది మాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్స్. మీరు ఇందులో చూడాల్సినవి ఏంటి అంటే ఫార్ములే.
యావరేజ్ స్పీడ్ అంటే యు యావరేజ్ అంటే √8RT/πm √8RT/πm √8RT/πm. యావరేజ్ అంటే నార్మల్ మ్యాథమెటిక్స్ లో మీరు చేసే యావరేజ్, సేమ్ ఫార్ములా. సో డిఫరెంట్ స్పీడ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. అదే URMS అనుకోండి, స్క్వేర్ తీసుకుంటారు. U1 స్క్వేర్ ప్లస్ U2 స్క్వేర్ ప్లస్ సో ఆన్ by total number of molecules. So this is RMS speed. Okay, so average speed is √8RT/πm. RMS speed enti √3RT/m, and U most probable ante √2RT/m. ఇవి మూడు ఫార్ములే. ఇవి జాగ్రత్తగా ఉండాలి, మూడు ఫార్ములాలు గుర్తుండాలి. ఓకే, సో యావరేజ్ స్పీడ్ అంటే √8RT/πm, RMS అంటే √3RT/m, మోస్ట్ ప్రాబబుల్ అంటే √2RT/m. సో వీటి రేషియో తీసుకున్నా సరే ఇది దీని రేషియో ఆల్మోస్ట్ 1.8:1.6:1.4. ఇది ఈజీగా గుర్తుంచుకోవచ్చు. RMA, ర్యామ్ తెలుసు కదా, మొబైల్ ఫోన్లో ర్యామ్ ఉంటుంది కదా. సో రిమెంబర్ దిస్ యాజ్ మొబైల్ ఫోన్లో ర్యామ్ R:A:M అంటే ఏంటి? RMS యావరేజ్ మోస్ట్ ప్రాబబుల్. రేషియో ఏంటి తెలుసా? సింపుల్ గా గుర్తుంచుకోండి, ఈవెన్ నంబర్స్ తీసుకొని వెళ్ళిపోండి. 1.8 రెండు తగ్గించండి, 1.6 ఇది 1.4 అంతే. అలా సింపుల్ గా గుర్తుంచుకోండి. 1.8:1.6:1.4. సో ర్యామ్ 8, 6, 4. ఓకేనా? RMS క్యాలిక్యులేట్ చేశారనుకోండి, వాల్యూతో మల్టిప్లై చేస్తే మోస్ట్ ప్రాబబుల్ ఆర్ యావరేజ్ కూడా వచ్చేస్తుంది. క్లియర్? సో దాని మీద డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. What temperature will the RMS velocity of sulfur dioxide molecules at 400 Kelvin will be the same as the most probable velocity? అంటే ఏం చేయాలి? URMS ని U మోస్ట్ ప్రాబబుల్ తో ఈక్వేట్ చేయండి. అంటే √3RT/m ని ఈక్వేట్ టు √2RT/m. RR ఎనివే కామన్. సల్ఫర్, సో మాలిక్యులర్ వెయిట్ కూడా కామన్. వాడేమంటున్నాడు? టెంపరేచర్. ఇది T1 అనుకోండి, ఇది T2 అనుకోండి. క్యాలిక్యులేట్ T2. వైష్ణవ్ చెప్పినా అన్న, లంచ్ డేవిడ్ లేదు నాన్న. ఓకే, నెక్స్ట్ సేమ్. ఇది ఆల్రెడీ ఇలాంటిది ఇందాక చేసాం కదా. గ్రాఫ్ ఇందాక చూసాం కదా, సేమ్ మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ, మాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్. RMS velocity of 1 mole of an ideal gas was measured at different temperature. Graph gave a straight line passing through the origin. Slope ఇచ్చాడు, మోలార్ మాస్ ఎంత. ఏముంది? RMS velocity ఫార్ములా ఏంటి? √3RT/m. సో VRMS స్క్వేర్ అన్నాడు. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. సో దిస్ ఇస్ ఈక్వల్ టు 3RT/m. సో ఎక్స్ యాక్సిస్ ఏంటంటున్నాడు? టెంపరేచర్. సో స్లోప్ ఏమవుతుంది? Slope will be 3R/m. So this value is given as ఇది. So R తెలుసు, M క్యాలిక్యులేట్ చేయండి. సింపుల్. నెక్స్ట్, రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ అ గ్యాస్ √5 times more than that of gas B. సో ఏముంది? R1/R2 is equal to √M2/M1. Just substitute, you will get your answer. ఇలాగే ఉంటాయి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అంతా, క్వశ్చన్స్ అంతా ఇంతే. Certain volume of oxygen gas diffuses through a porous membrane, 20 seconds అంటున్న టైమ్. Some volume of another gas, time y seconds, x and y. ఏముంది? R1/R2 is equal to V1/T1 into T2/V2. Just substitute your values. Next,
సిమిలర్ క్వశ్చన్స్ చూడండి. మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ డైరెక్ట్ ఫార్ములా. అంతే. సో kinetic energy of gaseous mixture 3 grams of hydrogen, 80 grams of oxygen. So ఏంటి ke is equal to, you have your formula na, 3/2 pv or 3/2 rt. అయితే ఈ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఉంది కదా, విచ్ ఇస్ pv ఈక్వల్ టు nrt, ఇది అన్ని గ్యాసెస్ కి అప్లికబుల్ అవ్వట్లేదు. ఏంటి అంటే ఓన్లీ దోస్ గ్యాసెస్ విచ్ సాటిస్ఫై దిస్ ఈక్వేషన్ అట్ ఆల్ ప్రెషర్స్ అండ్ టెంపరేచర్స్, దాన్ని ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అని పిలుస్తాం. అయితే ఇది అన్ని గ్యాసెస్ కి యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి ఈ ఈక్వేషన్ ని కొంచెం కరెక్షన్ అన్నది చేయాలి. సో ఎంత డీవియేషన్ వస్తుంది, దాట్ ఈస్ కాల్డ్ యాజ్ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్. ఎంత డీవియేషన్ వస్తుంది ఈస్ కాల్డ్ యాజ్ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్. సో Z ఈక్వల్ టు మోలార్ వాల్యూమ్ బై ఐడియల్ గ్యాస్ యొక్క మోలార్ వాల్యూమ్. సో మోలార్ వాల్యూమ్ ఇంటూ P బై RT. ఓకే, సో ఇది మనకు వస్తున్న డీవియేషన్. సో ఈ డీవియేషన్ ని కరెక్షన్ చేయాలి అంటే మన ఈక్వేషన్ ని కొంచెం చేంజ్ చేయాలి. చూడండి, Z వాల్యూ 1 వస్తుంది, PV ఈక్వల్ టు RT అవుతుంది. Z ఈక్వల్ టు 1 అయితే, Z గ్రేటర్ దాన్ 1 అనుకోండి పాజిటివ్ డీవియేషన్, హై ప్రెషర్స్. లెస్ దాన్ 1 అయితే నెగటివ్ డీవియేషన్. సో ఇప్పుడు ఈక్వేషన్ ని కరెక్షన్ చేయాలి. ఎలా అంటే P plus AN square by V square into V minus NB is equal to nRT. So PV equal to nRT ఈక్వేషన్ ని ఇలా మోడిఫై చేసాం. దీన్నే ఏమని పిలుస్తాం? వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్. దీన్ని ప్రెషర్ కరెక్షన్ అని పిలుస్తాం. ప్రెషర్ కే కదా యాడ్ చేసాం. సో ఇది ప్రెషర్ కరెక్షన్ టర్మ్. ఎన్బి ఏదైతే ఉందో వాల్యూమ్ నుంచి ఎన్బి పార్ట్ తీసేసాం అంటే దిస్ ఇస్ వాల్యూమ్ కరెక్షన్. దిస్ ఇస్ వాల్యూమ్ కరెక్షన్. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్. మేడం మరి ఏ ఏంటి, బి ఏంటి? ఏ అంటే, బి అంటే దే ఆర్ కాన్స్టెంట్స్. సో అవి యాడ్ చేసి ఈక్వేషన్ తీసుకుంటున్నప్పుడు ఇది ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ గురించి చెప్తోంది బి. సో వాల్యూ తీసుకుంటే ఈ ఈక్వేషన్ ని వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ అని పిలుస్తాం. చూడండి క్వశ్చన్ 2020 డైరెక్ట్ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ అడుగుతున్నాడు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద మాక్సిమం వాన్ డెర్ వాల్స్ కాన్స్టెంట్? యూ కెన్ క్యాలిక్యులేట్ 1 plus PB by RT. Van der Waals equation plus 0.5 moles. N place లో 0.5 పెట్టండి, you'll get your answer. This is your states of matter. As simple as that. కొంచెం క్రిటికల్ టెంపరేచర్ ఫార్ములాలు కావాలి అంటే సో క్రిటికల్ టెంపరేచర్ అంటే ఈ పర్టిక్యులర్ టెంపరేచర్ దగ్గర మనకి గ్యాస్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. లెస్ దాన్ దిస్ టెంపరేచర్ తీసుకుంటే లిక్విడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో ఆ టెంపరేచర్ నే క్రిటికల్ టెంపరేచర్ అంటాం, విచ్ ఇస్ గివెన్ బై 8A by 27 RB. క్రిటికల్ ప్రెషర్ కి A by 27B square కాన్స్టెంట్ వాల్యూస్ మీకు ఆప్షన్స్ లో ఇస్తారు, ఐ మీన్ క్వశ్చన్ లో. అలాగే క్రిటికల్ వాల్యూమ్ అంటే VC ఈక్వల్ టు 3B. క్రిటికల్ టెంపరేచర్, ప్రెషర్, వాల్యూమ్ మీద క్వశ్చన్స్ తక్కువ ఉంటాయి. సో ఎస్, దిస్ ఇస్ యువర్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. అర్థమైందా? ఎస్ ఆర్ నో? పీడిఎఫ్ నేను క్లాస్ అయిన వెంటనే మీకు ఇప్పుడు పోస్ట్ చేస్తాను నాన్న. ఎక్కడ థమ్స్ అప్ సేవి. అడ్వాన్స్ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ హరీష్ యూజర్ ఐడి, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ద సేమ్. Wishing you all of you a very happy Ugadi, a very happy New Year. Yes. Did you blast the like button? నాకు అప్పుడే తెలుస్తుంది మీ క్లాస్ నచ్చింది అని. All right. So I'll be seeing you all in the next class. That is on Monday again. So until then, this is Jay Shri and thank you. Have a good day.